ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పము కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా అండి. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. సో ఈరోజు మన మెహరోపాసన యొక్క షెడ్యూల్ ని ఇంకొకసారి రిపీట్ చేసుకుందాము. హఫీజ్ యొక్క 3 ద్విపదల్లో పర్షియన్ మనకి అరుణ, ఇంగ్లీష్ లో తేజిత, తెలుగులో దుర్గశ్రీ గారు చేస్తారు. ఆ తర్వాత ఫస్ట్ సాంగ్ మీనాక్షి, ఆ తర్వాత స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ 5th పేజ్ 11th and 12th పేరా రాఘవేంద్ర చదువుతారు. తర్వాత 6th పేజ్ లో ఫస్ట్ పేరా నుండి 3rd పేరా వరకు మనకి లక్ష్మణ్ గారు చదువుతారు. ఆ తర్వాత క్లారిఫికేషన్ సెషన్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ సాంగ్ మనకి నర్మదా గారు ప్రజెంట్ చేస్తారు. ఆ తర్వాత 5 నిమిషాల పాటు నామము ఓ భగవాన్ ఓ భగవాన్ మెహర్ బాబా భగవాన్ అనేటువంటి నామాన్ని ఆంజనేయులు ఒక 5 నిమిషాల పాటు చేస్తారు. ఆ తర్వాత భుజావి ఆరతి అక్కమ్ గారు ప్రజెంట్ చేస్తారు. తర్వాత 2 నిమిషాల పాటు నిశ్శబ్దంతో ఈ పూట మెహరోపాసన కంప్లీట్ అవుతుందండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా. మజాన్ జే చునో చెరాదం के बंदे मुकबिल कबूल कर दे जान हर सुकान के सुल्तान गुफ्त चुबिश नवी सुकान अहले दिल मगू के कताए सुकान शनास नाइल दिल बरा कताई जास बंदे फिर मगो हनम के जिजहलम बरहत फिर मा हर चकुनात आयन अनायत बाशत मोहम्मद हफीज. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా. Eternal beloved avatar Meher Baba ki jai. Befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of the master who has released me from the ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. Qaza Shamsuddin Muhammad Hafiz E. Shiraz. Eternal beloved avatar Meher Baba ki jai. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిస వలె గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపుము. గురువు నుండి వినిన దానిని ఎన్నడూ తప్పు అని అనకు. ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నీ అసమర్థత ఎందు ఆ లోపము ఉన్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తిని చేసిన గురువుకు నేను బానిసను. నా గురువు ఏమి చేసిననో తత్సంబంధీకులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. ఖ్వాజా షాంసుద్దీన్ మొహమ్మద్ హఫీజ్ షిరాజ్. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా. ఈరోజు మనకి అన్నమయ్య అందించబోయే పాట ఏమంటే కాయం గురించి అందిస్తున్నాడు. కాయం అంటే మనకందరికి బాబా షేర్ చేశాడు. శరీరము, బాడీ, దేహం అని చెప్పాడు బాబా మనకి. ఇక్కడ ఆ ఒక్క దానికి సంబంధించినటువంటి అవగాహన మనకి ఇవ్వడానికి అన్నమయ్య ఈ సాంగ్ ని మనందరికీ కూడా అందిస్తున్నాడు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. కాయములా కాణాచి కాపులము ఛాయల మాసుకము జయమిటి దయ్యా
కాయములా కానాచి కాపులము ఛాయల మాసుకము జయమీటిదయ్యా పంచమహాకాల భైరవిహాల కంచపు గొలుసులుగా గారెలు బోసి పంచమహాపాతకాల భైరవిత్తి దేహాల కంచపు గొలుసులుగా గారెలు బోసి చెంచలాలు జవనాలు చెవులైన కూరలుగా చెంచలాలు జవనాలు చెవులైన కూరలుగా నించి భుజించే మానిజ వీటిదయ్యా కాయములా కానాచి కాపులము ఛాయల మాసుకము జయమీటిదయ్యా ఉడివో నిలంపటాన ఊళ్ళు బల్లెలు నెక్కి ఇడుమల మమతలా ఇండ్లు గట్టి ఓడివో నిలంపటాన ఊళ్ళు బల్లెలు ఎక్కి ఇడుమల మమతలా ఇండ్లు గట్టి గొడవలా నానసలా కోరి మీ సంపదలా గొడవలా నానసలా కోరి మీ సంపదలా పొడవైన మామతి పొందేటిదయ్యా కాయములా కానాచి కాపులము ఛాయల మాసుకము జయమీటిదయ్యా పనిలేని మమతెల్లా పాపములు బంధాలు గొనకొని ధనములు కూడబెట్టి పనిలేని మమతెల్లా పాపములు బంధాలు గొనకొని ధనములు కూడబెట్టి కనినేడు తిరు వెంకటపతి కృపతో కనినేడు తిరు వెంకటపతి కృపతో తనియని మా తోడి తగువేటిదయ్యా తనియని మా తోడి తగువేటిదయ్యా కాయములా కానాచి కాపులము ఛాయల మాసుకము జయమీటిదయ్యా కాయములా కానాచి కాపులము ఛాయల మాసుకము జయమీటిదయ్యా శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా. ఇక్కడ మన అవతార పురుషుడి
సూటి మాటకు దీటుగా పాటను అందిస్తున్న అన్నమయ్య ఆయన ఈ ఒక సంకీర్తన అందివ్వడానికి మెయిన్ రీజన్ ఏమంటే అన్నమయ్య ఆయన ఒక లైఫ్ చూసినప్పటికీ మనకి తనకు తానే నేను ఒక జీవన్ ముక్తిని అని తనకు తానే షేర్ చేశారనమాట అన్నమయ్య మనకి. ఇక్కడ ఆయన జీవన్ ముక్తి అనే ఒక భావనాన్ని ఒక మాటని మనకి కాసేపు అలా పక్కకు పెట్టి జస్ట్ ఆయన ఒక అవగాహన మనకి ఏమి ఇవ్వబోతున్నాడు దాని గురించి కాస్త మనము అవగాహన చేసుకోగలిగితే గిన ఆయన కాయము నుండి బయటకి వచ్చి ఈ శరీరంలో నేను నివసించే వాడిని అంటే నేను దేహం కాను నేను దేహిని అంటే ఇక్కడ ఆత్మను అనే అవగాహన ఇవ్వడానికే అన్నమయ్య ఈ సంకీర్తన అందించడం జరిగింది. ఇక్కడ ఆయన ఒక ఫస్ట్ ఒక పల్లవిలో చరణంలో ఫస్ట్ ఒక దీంట్లో ఏం చెప్తారంటే కాయముల కాణాచి కాపులము ఛాయల మాసుకము జయమేటి దయ అంటే ఈ కాయములు దీన్ని కాచుకుని ఈ శరీరాన్ని ఈ స్థూల శరీరాన్ని కాచుకొని ఉండడం అనేది కొన్ని జన్మల నుంచి నాకు ఇదే జరుగుతుంది. దీన్ని చూసుకోవడమే నాకు ఒక పెద్ద పని అయిపోయింది, దీన్ని పోషించుకోవడమే ఒక పెద్ద పని అయిపోయింది. అంతేకాకుండా ఆ ఛాయల మాసుకము, ఛాయలు అంటే మనకి షాడోస్, బాబా మనకి నిన్న షేర్ చేశారు. ఆత్మ యొక్క నీడలు, పరమాత్ముని యొక్క నీడలు. ఆత్మ యొక్క నీడలు అంటే స్థూల సూక్ష్మ మానసిక శరీరాలు ఆత్మ యొక్క నీడలు. పరమాత్ముని నీడలు అంటే స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచాలు పరమాత్ముని యొక్క నీడలు. అంటే ఈయన ఏం అందిస్తున్నాడు అంటే మెయిన్ గా మనకి ఈ నీడలన్నీ అబద్ధాలే, ఇలాంటి అబద్ధాలైనటువంటి సుఖం అనుభవిస్తున్నాం, మనకి ఎక్కడుంది గెలుపు, ఇక్కడ జయం ఎక్కడుంది ఓ పరమాత్ముడా. నిజానికి జయం అంటే ఎలా తెలుసుకోవాలి? నాన్న మనకు ఒక మోక్షం గురించి ఒక మాట చెప్పాడు మనకి. మనకి ఇప్పుడు మనకి గాడ్ స్పీక్స్ లో ఒక మాట అందించాడు మనకి నిన్న. ఆత్మ యొక్క ఎరుక ద్వారా పరమాత్ముడిగా అనుభవం చెందడమే మోక్షం. ఇక్కడ కూడా ఆయన అదే చెప్తున్నాడు మనకి. ఇక్కడ ఎక్కడుంది గెలుపు? ఎందుకంటే మన అబద్ధం అయిపోతున్నాం, అబద్ధమైన సుఖానికి మురిసిపోతున్నాం. దీంట్లో ఎక్కడుంది నిజం, ఎక్కడుంది దీంట్లో గెలుపు ఎక్కడుంది అనేసి తన ఒక బాధని మనందరితో పాటు మొరబెట్టుకుంటున్నాడు అన్నమయ్య. ఇక కాస్త మనకి ఫస్ట్ పల్లవి చరణానికి వస్తే పంచ మహాపాతకాలు అంటే ఈ దేహం ఎలాంటిది అంటే పంచభూతాల నుంచి ఆవిర్భవించింది అనమాట. దీన్ని ఈ స్థూల శరీరాన్ని ఈ దేహం ఎలాంటిదంటే ఈ దేహం ఎలాంటిదంటే ఒక పంచభూతాల నుండి ఆవిర్భవించింది. అంటే పంచభూతాలు అంటే మనందరికీ తెలుసు, ఒక ఆకాశం, భూమి, నీరు, అగ్ని, వాయు. దీనితో పాటే ఈ శరీరం ఆవిర్భవించడం జరిగింది. ఈ శరీరాన్ని చూసుకోవడమే మనకు ఒక పెద్ద పని అయిపోయింది. నిజానికి దాన్ని పోషించుకోవడమే సరిపోయింది నాకు అంటాడు. అంతేకాకుండా చెంచలాలు చెవ్వలాలు చెవులైన కూరలు కంటే కనీసం తినేటప్పుడు ఏదైనా కనీసం తృప్తిగా తింటున్నాడా? లేదే. అక్కడ కూడా రుచులకి లోబడుతున్నాడు. అంటే అక్కడ కూడా తృప్తి లేకుండా ఇంకా కావాలనే దీంతో ఆ ఒక తృప్తి లేకుండా జీవితాన్ని గడుపుతున్నాడు అనేసి దీంట్లో ఎక్కడుంది నిజం అనేసి అన్నమయ్య మనందరికీ క్వశ్చన్ వేస్తున్నాడు. దాని సెకండ్ వన్ కూడా అదే చెప్తారు. తర్వాత మనకి నిన్న బాబా షేర్ చేశారు T5 అనేసి తీసుకుంటే ఫస్ట్ వన్ తినడం, తాగడం, తొంగోవడం, తిరగడం, లాస్ట్ వన్ తరించడం. ఈ రెండో చరణం కూడా నాన్న అక్కడే అది చెప్తాడు. అది తర్వాత ఒక లాస్ట్ వన్ రెండో చరణం ఒక మాట పొడవైన మామతి పొందేటిది. అంటే ఇలాంటి అబద్ధమైన అనుభవాలకి లోబడి ఉన్న నాకు వివేకవంతంగా ఆలోచించడం ఎక్కడ కుదురుతుంది? కనీసం ఆలోచించడానికనే అవుతుందా? నాకు లేదు కదా. ఇలాంటి అబద్ధం ఒక అనుభవంలో నేను లోబడిపోయాను, నా భ్రాంతి యొక్క అనుభవాలకి నేను లోబడిపోయాను. నాకు ఎక్కడైనా వివేకవంతమైన బుద్ధితో ఆలోచించడం కుదురుతుందా అనేసి ఇక్కడ అన్నమయ్య మనకి తెలుపుతున్నాడు. అంతేకాకుండా ఇంకా కాస్త మనం ముందుకు వస్తే పని లేని మమతలెల్లా పాపములు బంధల గనుకొని ధనమును కూడబెట్టి
అంటే ఇక్కడ ఒక న్యాయంగా డబ్బులు సంపాదిస్తే పర్వాలేదు. నాన్న మనకు ఒక మాట చెప్పి డబ్బులతో చాలా కేర్‌గా ఉండు అంటాడు బాబా ఫస్ట్. ఎందుకంటే డబ్బు ఒక అవసరాలు బట్టి యూజ్ చేసుకుంటే పర్లేదు. ఆ డబ్బు నిన్ను సంపాదించకూడదు. డబ్బును మనం సంపాదించాలి. అంటే అవసరాలు బట్టి మనం యూజ్ చేసుకోవాలి అని చెప్తాడు. అంటే డబ్బు మనల్ని అంటే దానికి మనం లోబడి పోకూడదు. ఎంతవరకు అవసరమో అంతవరకు యూజ్ చేసుకొని వెళ్ళాలి. దానికన్నా గొనుక్కొని అంటే ఇక లాక్కోవడము. అన్యాయంగా లాక్కొనేసి ఇలా కూడబెట్టుకోవడం ఏమైపోతుందంటే మనకి పాపాలుగా ఆ పాపాలే మనకి అజ్ఞానంగా మారి అజ్ఞానమే మనకి బంధాలుగా తయారవుతాంది అనే విషయాన్ని ఇక్కడ అన్నమయ్య మనకు షేర్ చేశాడు. అందుకే ఒక మాట అంటాడు లాస్ట్ లో అన్నమయ్య, కని నేడు తిరు వెంకటపతి కృపతోడ తని అని మాతోడి తగువేటిదయ్యా. అందుకే నేనేం చేశానంటే, నువ్వు చెప్పావు కదా ఇదంతా కూడా అబద్ధమే అన్నాడు. షాడోస్ గురించి నువ్వు చెప్పావు కదా, ఆత్మ యొక్క నీడలు పరమాత్మ యొక్క నీడల గురించి నువ్వు షేర్ చేసావు కదా. అందుకే నేనేమనుకున్నానంటే ఇంకా ఈ క్షణాన్ని నుంచి ఇప్పటి నుంచి నీ అనుగ్రహంతో నీ కృపతో ఎలా ఉంటుంది, ఈ క్షణాన్ని నుంచి నువ్వు నా నిత్య సహచరుడు అయిపోయావు కదా, ఇక నా నిత్యంగా నేను నీతో పాటు తోడుగా ఉన్నాను కదా, నువ్వు నాతో తోడుగా ఉన్నావు కదా, ఇలా ఉన్నప్పుడు నేను ఎవరికి ఇంకా తగులుకోను కదా, ఇంకా తగులుకోని అవసరం కూడా రాదు కదా, ఇంకెలాంటి తగాదులు లేవు కదా అనేసి ఇక్కడ అన్నమయ్య లాస్ట్ వన్ లో ఒక పరమాత్ముడితో మనం అంటి పెట్టుకోవడంలో మనకి ఎంత ఒక తేలికమైన జీవితము ఉంటుందనేసి అన్నమయ్య ఇక్కడ మనకి అందిస్తున్నాడు. సో ఇంతవరకు నాకు అన్నమయ్య షేర్ చేశాడండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. ఇంతవరకు మీనాక్షి అందించినటువంటి అన్నమయ్య ఒక అత్యద్భుతమైన సంకీర్తన. కాయము అంటే శరీరం గురించి, అంటే అందులో మనకి గత కొన్ని రోజులుగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి మాట కనెక్ట్ చేసుకునేటువంటి అవకాశము లభించింది. ఎందుకంటే కాయాలనేటువంటిది కాయల ద్వారా, అంటే ఆ శరీరం ద్వారా నువ్వు పొందేటువంటి సుఖం ఎటువంటిది అంటే ఛాయల మా సుఖము అంటాడు మనకి పల్లవిలోని అన్నమయ్య. కాబట్టి సో దానిని సరిగ్గా మనం గనుక కనెక్ట్ చేసుకోగలిగితే, మనకి గత కొన్ని రోజులుగా మెహరోపాసనంలో అవతార్ మెహర్ బాబా చెప్పేటువంటి మాటల్ని కనెక్ట్ చేసుకుంటే నీడలే. కాబట్టి ఈ 3 శరీరాలు, స్థూల సూక్ష్మ మానసిక శరీరాలు అనేటువంటివి నా ఆత్మ యొక్క నీడలు. అదే విధంగా స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచాలనేటువంటిది పరమాత్మ యొక్క నీడలు అనే విధంగా మనము అవతాడు యొక్క మాటని అన్నమయ్య పాటతో కనెక్ట్ చేసుకోవచ్చు అండి. సో దాన్ని బట్టి మనకి కాస్త అర్థం అవడానికి కాస్త సులువుగా ఉంటుంది. ఓకేనండి. సో మనం ఇంతవరకు అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి మాటల్ని ఆలకించే ప్రయత్నము, ఆ మాటల్ని శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం అనేది కొనసాగుతోంది. సో ఇంతవరకు మనకి అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా సో చైతన్య స్థితుల గురించి కంటిన్యూ చేస్తున్నారు. స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేటువంటి ఆ ఫస్ట్ పార్ట్ ని కంటిన్యూ చేస్తున్నారు. సో నిన్నటి వరకు మనము ఏం ఆలకించాము అంటే, సో ఉన్నటువంటి ఆ నలుగురు గురించి, ఆ నలుగురు కనెక్ట్ అయినటువంటి 5 విషయాల కోసం, మరియు ఆ నలుగురు 5తో కనెక్ట్ అయినప్పుడు వచ్చేటువంటి ఫలితమైన ఆ 4 గురించి అవతారుడు సో కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. సో అతి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, కాస్త గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఒక సంస్కారాల యొక్క పరిచయం. ఎందుకంటే సాధారణంగా ఒక చిన్న విషయాన్ని ఈ క్షణం కాస్త ఒక గుర్తించే ప్రయత్నం చేద్దాము. సాధారణంగా సో దయచేసి అందరూ కూడా ఒకసారి పేజ్ నెంబర్ 1 అండి, ఫస్ట్ పేజీకి రావడానికి రమ్మని ఒక్కసారి ఓపెన్ చేయండి. ఫస్ట్ పేజీకి మనకి అందులో ఒక విషయాన్ని గమనిస్తే మనకు ఒక ఆశ్చర్యకరమైనటువంటిది, ఒక తెలియని విషయం అనేది ఇప్పుడు బయటపడుతుంది. ఇంతవరకు ఆధ్యాత్మికతలో ఎక్కడ చెప్పని విషయము, ఎక్కడ కూడా ప్రస్తావించినటువంటి విషయాన్ని అవతారుడు ఈ గాడ్ స్పీక్స్ ద్వారా, తన యొక్క అవతరణ ద్వారా మనకి వెల్లడి చేస్తున్నాడు. సాధారణంగా ఈ యొక్క మెహరావతారం రావడానికన్నా ముందు ఉన్నటువంటి ఆధ్యాత్మికతలో ఏముంది, ఈ మెహర్ బాబా ఈ అవతారం అనేది వచ్చిన తర్వాత ఏదైతే అందించడం జరిగిందో, సో దీనికి
అప్పటి ఈయన ముందు ఈ అవతరణకి ముందు జరిగినటువంటి ఆధ్యాత్మికతకి అవతార్ మెహర్ బాబా అవతరించిన తర్వాత వచ్చినటువంటి ఆధ్యాత్మికతకి ఒక చాలా సూక్ష్మమైనటువంటి ఒక వ్యత్యాసం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఏంటి అబ్జర్వ్ చేయడం అంటే ఏమవుతుంది అంటే, సాధారణంగా ఆధ్యాత్మికతలో దాదాపు నాకు తెలిసినంత వరకు, నేను ఇంతవరకు ఆలకించినంత వరకు, ఇంతవరకు నేను ప్రయాణం చేసినంత వరకు కూడా ఒక మనిషికి ఆటంకం అంటే తనను తాను తెలుసుకోవడానికి ఆటంకం ఏమిటి అంటే, సాధారణంగా ఏ వేదాలు కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, మీరు ఏది రెఫర్ చేసినా కూడా చెప్పేటువంటి ఒకే ఒక మాట మనసు. మనసేనండి అన్నిటికీ కారణము. మనిషి బాగుపడాలన్నా బాగుపడకూడదన్నా కూడా ఒకే ఒక కారణం ఏంటి అంటే అంతే, అంతకు మించిన వేరే కారణం లేదండి అని. అంటే సమస్త వేదాలు ఘోషించేది కూడా అదే. అంటే మనసు తప్ప ఏం లేదండి. మనసే నిజానికి మనిషికి అవరోధము. కానీ అటువంటి మనస్సుని ఒక్కసారి మీరు పేజ్ నెంబర్ 1 అంటే ఫస్ట్ పేజీకి వచ్చేసరికి మీకేం కనిపిస్తుంది అక్కడ? ఒక శరీరంతో పరిమితం చేశాడు అవుతాడు. ఆ మనసు అనేటువంటిది ఒక శరీరంతో పరిమితం అయిపోయింది. అంతే మనస్సు, అంతకు మించి ఏం లేదు. ఒక శరీరంతో ఒక ముడిపడి ఉంది. సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో మనకి ఫస్ట్ పేజీలో మనసుకి కనెక్ట్ అయినటువంటి బాడీ ఏంటండి అది? గ్రాస్ బాడీ. ఇంకొకసారి చూడండి అరుణ్, ఇంకోసారి చూడండి. మానసిక శరీరం ఒక్కసారి చూడండి అరుణ, ఒక్కసారి. ఎందుకంటే అడిగనిపిస్తోంది అంటే ఎగ్జాక్ట్ గా ఫస్ట్ పేజీలో అక్కడ 3 శరీరాలు ఒక ఆత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు అవుతాడు. ఆ 3 శరీరాల్లో చెప్పినటువంటి మనసు ఎక్కడ చెప్పబడింది? మెంటల్ బాడీ, మానసిక శరీరమే. అంటే మనసు అంటే ఏంటి? మానసిక శరీరమే. ఇదొక్క విషయాన్ని కాస్త జాగ్రత్తగా గమనిద్దాం ఈ మాట. ఎందుకంటే ఇది ఎక్కడ లేదండి. ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు నేను ఎక్కడ కూడా వినలేదు. ఎందుకంటే మనసు అనేటువంటిది అన్నిటికీ అతీతంగా ఉంటుంది, అది అన్నిటిని కమాండ్ చేస్తోంది అనేటువంటి ప్రయాణించిన నేను, అంటే అవతాడు తన దగ్గరికి పిలిపించుకోవడానికన్నా ముందు నా కృత ఆధ్యాత్మికత, నాది గత కాలంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతలు నేను నేర్చుకుంది అది మాత్రమే. ఇంకా అవతాడు నన్ను ఇంకా పిలిపించుకోలేదు. కానీ అవతాడు వచ్చేసరికి మాత్రము మనస్సు అనేది ఒక శరీరానికి పరిమితమైంది. మనస్సు అంతే. మనసు అంటే ఏంటి? మెంటల్ బాడీ. మెంటల్ బాడీ అంటే ఏంటి? మనసే. ఎందుకంటే నిన్న ఒక మాట మనకు అవతాడు చెప్పాడు. అంటే ఈ నలుగురికి దేవుడితో కనెక్ట్ చేస్తే, సో దేవుడు ఈ యొక్క నలుగురు ఆత్మలైనటువంటి మోస్ట్, సమ్, ఫ్యూ, వెరీ ఫ్యూ సోల్లో దేవుడు ఎక్కడెక్కడ ఏమవుతున్నాడండి? నిన్న కూడా మనకి ఒకసారి రిపీట్ చేసాడు అవుతాడు. మీకు గుర్తుందండి? మీకు ఎవరైనా షేర్ చేస్తారా? అడిగిన క్వశ్చన్ అర్థమైంది కదండి? అంటే ఉన్నటువంటి అజయ్ బాబా, స్థూల శరీరంలో దేహం అవుతున్నాడు, సూక్ష్మ శరీరంలో ప్రాణం అవుతున్నాడు, శరీరంలో మనస్సు అవుతున్నాడు. సో వెరీ ఫ్యూ సోల్లో దేవుడు అవుతున్నాడు అంతే. అంటే మోస్ట్ సోల్లో ఏమవుతున్నాడు? దేవుడు దేహం అయ్యాడు. సమ్ సోల్లో దేవుడు ఏమయ్యాడు? ప్రాణం అయ్యాడు. ఫ్యూ సోల్కి వచ్చేసరికి దేవుడు ఏమయ్యాడు? మనసు అయ్యాడు. వెరీ ఫ్యూ సోల్కి వచ్చేసరికి దేవుడు అయ్యాడు. తన నిజ స్వరూపం అనేటువంటి తను సాక్షాత్కరింప చేసుకున్నాడు. అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు మాట్లాడేటువంటి నా మనసు బాలేదండి, మనసుకి లోబడిపోయాను, మనసు మాట వినటం లేదు అనేటువంటి మాటల్ని పూర్తిగా కొట్టిపారేశాడు ఈ యొక్క అవతారుడు. ఎందుకు కొట్టిపారాల్సి వచ్చింది అంటే, నిజానికి అది కారణం కాదు. నువ్వు అనుకున్నటువంటి, నిజంగా చెప్పాలి అంటే కరెక్ట్ గా నాకు అర్థమైనంత వరకు, నాకు అర్థమైంది ఏంటి, నేను అర్థం చేసుకుంటున్నది ఏంటి అంటే, మనసు కూడా ఒక రకంగా జడమైనదే మనసు కూడా. దానికి ఎటువంటి చైతన్యం లేదు. అంటే మనసు కూడా ఎవరో ఒకరు చెబితే తప్ప అది ఒకరి చేత ఒక అండర్లో పనిచేస్తోంది.
కాబట్టి మనసు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే అది కూడా తనకు అది వేరే వాటి మీద ఆధారపడి బతుకుతుందే తప్ప తనకు తాను స్వతంత్రంగా ఉండేది కాదు. ఇది ఈ విషయాన్ని కాస్త ఈరోజు మనకి గుర్తించేటువంటి అవకాశం ఇస్తున్నట్టు అవుతాడు. ఇది గుర్తించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మనసు అనేటువంటిది నిజానికి మానవాళి సమస్య మనసు కాదు. ఎందుకు అంటే అందుకే అవతారుడు ఎన్నో విషయాలు చెప్పాడండి. తను అవతరించిన తర్వాత ఆ స్థూల శరీరంలో ఆయన వసించినటువంటి కాలము 74 సంవత్సరాల 11 నెలల 7 రోజుల కాలంలో సరిగ్గా ఆయన అవతారం అనేది మొదలు పెట్టిన తర్వాత గురువుగా ఆయన జీవితం ప్రారంభించిన తర్వాత అనేక విషయాలు ఆయన చెప్పని విషయం అంటే ఏమి లేదు. పూర్తిగా చాలా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసాడు ఆయన అవతార కాలంలో. అందులో అతి ముఖ్యమైనది ఏమిటి అనుకుంటే ఒక్కటి మనకు గుర్తొచ్చేది ఏంటంటే సంస్కారాలు. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ నేను ఇప్పుడు వినలేదు. ఎందుకంటే రూట్ నేను మాట్లాడే ప్రతి మాట, నేను ఇచ్చే ప్రతి వివరణకి మూలము సంస్కారాలు అనేది అవతారుడు చెప్పినటువంటి సందర్భాలు ఎక్కడ లేదండి. ఒక సంస్కారాల విషయంలో అవతారుడు చెప్పడం జరిగింది అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్, నా జర్నీ ప్రకారం. ఇది కేవలం నా జర్నీ ప్రకారమే. ఒకవేళ వేరే చోటు చెప్పుంటే మాత్రము జస్ట్ మీరు కాస్త రెక్టిఫై చేయండి. లేదు పలానా చోటు చెప్పుంటారంటే మాత్రం ఐఎమ్ రెడీ టు లెర్న్. నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకే నా వరకు చెప్తున్నాను. నేను చేసిన దాని ప్రకారం కూడా ఎక్కడ కూడా ఈ మాట వేరే వాటికి ఆపాదించి అవతాడు ఎక్కడ చెప్పినట్లు నేను ఇప్పుడు ప్రయాణం చేయలేదు, ఎప్పుడు ఆలకించలేదు కూడా. కాబట్టి నా వివరణలన్నిటికీ కూడా నేను చెప్పేటువంటి ప్రతి ఎక్స్ప్లెనేషన్ కి అన్నిటికీ ఏంటంటే రూట్ మూలం ఏంటి అంటే సంస్కారములే. అది ఇంతవరకు ఏ మతం కూడా చెప్పబడలేదు. ఎక్కడ కూడా ఇంత విస్తారంగా ఇంత సువిశాలంగా కూడా ఎక్కడ వివరించబడలేదు అని స్పష్టంగా అవుతాడు మనకి గతంలో చెప్పడం జరిగింది. కాబట్టి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫస్ట్ పేజ్ లో చెప్పడం జరిగింది. కాబట్టి మానవాళి సమస్య మనసు కాదు, మానవాళి సమస్య ఏంటి? సంస్కారములే. ఆ మనిషికి ప్రతి ఒక్క సమస్త ప్రాణకోటిని కూడా తన గుప్పెట్లో పెట్టుకుని నడిపించేది ఏంటి అంటే సంస్కారములే. కాబట్టి ఇంతవరకు మనకి 3 సందర్భాలలో మనకి సంస్కారాల గురించి అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ 3 సందర్భాలలో సంస్కారాల గురించి ప్రస్తావించడం జరిగింది. మొదటిదేంటి అంటే ఫస్ట్దేంటి, దేనికి కారణము అంటే ఈ వ్యత్యాసాలు ఏదైతే ఉందో అతను ఆత్మ అయినప్పటికీ సమస్తము ఆత్మమయమైనప్పటికీ కూడా ఒక ఆత్మను తెలుసుకున్న తర్వాత నువ్వు ఆత్మమయంగా నువ్వు సమస్త ప్రపంచాన్ని చూస్తే నీకు ఎటువంటి డిఫరెన్స్ లేదు నీకు. కానీ నీకు ఆత్మమయంగా నువ్వు ఉండటం లేదు కాబట్టి ఎక్కడో చోట సంస్కారం అడ్డుపడుతోంది కాబట్టి నీకు తేడాలు కనబడుతున్నాయి. వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, అతను నాకు దగ్గర వాడు, ఇతను నాకు ఇష్టం లేని వాడు. సో కాబట్టి లైక్స్ డిస్లైక్స్ కి లోబడిపోయి ఒక డిఫరెన్స్ చూపిస్తున్నావు. కానీ ఏం చేస్తున్నాడు అవుతాడు ఇక్కడ క్లియర్ గా ఫస్ట్ ప్రస్తావించినప్పుడు సంస్కారాల గురించి ప్రస్తావించినప్పుడు మొట్టమొదటిగా అవతాడు చెప్పింది ఏంటంటే ఇటువంటి వ్యత్యాసాలకి కారణం ఏంటో తెలుసుకోండి. కాబట్టి నీకు అనిపిస్తోంది ఏమో నాలో ఉందండి ఆ వ్యత్యాసాలు, అది నాకు నచ్చుతుంది, ఇది నాకు నచ్చదు, నాకు ఆ డ్రెస్ నచ్చుతుంది, ఈ డ్రెస్ నచ్చదు, నాకు వాళ్ళంటే ఇష్టం అండి, వీళ్ళంటే ఇష్టం లేదు అనేది సాధారణంగా తెలియనంత వరకు ఏమనిపిస్తుంది, అది నాలో అలాంటి తేడాలు ఉన్నాయండి. మనం ఎవరు చెప్తూ ఉంటాం అతను ఆ తేడాలు చూస్తూ ఉంటాడు అంటే అని చెప్తూ ఉంటాం. నిజానికి ఆ మనిషిలో తేడా లేదు. సో మన గతంలో చెప్పాడు అవుతాడు. కాబట్టి తేడాలంతా కూడా నీకు ఎరుకలో ఉంది. సో ఎరుకలో ఉన్నప్పుడు ఏం అర్థమవుతోంది, కాబట్టి ఎరుకలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యత్యాసాలకి కారణం ఎవరు? సంస్కారములే. ఇలా మొట్టమొదటిగా ఆయన ప్రస్తావించినప్పుడు మొదటి సందర్భంలో అవతారుడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి మొదటి సందర్భము సంస్కారాల గురించి, ఈ వ్యత్యాసాలకి కారణం ఎవరు అంటే ఫస్ట్ సంస్కారములే. ఇకపోతే రెండో సందర్భంకి వచ్చేసరికి మాత్రము అప్పుడు ఏం చేయడం జరిగింది, ఏ ప్రస్తావన రావడం జరిగింది, ఒక మనిషి మానవుడిగా పుట్టిన తర్వాత మానవ జన్మ అనేది సంప్రాప్తింప చేసుకున్న తర్వాత తను ఎందుకు వచ్చాడు, ఏ పని మీద వచ్చాడు, తను చేయాల్సినటువంటి పనులేంటి అంటే ఎవరు పంపిస్తే ఇక్కడికి వచ్చాడు, ఎవరు ఉండమని చెప్తే ఉంటున్నాడు, ఎవరైతే నిష్క్రమించని చెప్పితే నిష్క్రమించి లోకం నుంచి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇలాంటి ఒక విచారణ ఒక మనిషికి సాధారణంగా ఎందుకు కలగటం లేదు అంటే ఏదైతే దేహంలో జన్మిస్తున్నాడో, ఏ ప్రపంచానైతే చూస్తున్నాడో అదే తానుగా భావిస్తున్నాడే, దీనిని అజ్ఞానం అంటారు అన్నాడు అవుతాడు.
ఈ అజ్ఞానం అంటే ఏదో కాదు. అజ్ఞానం అంటే ఏది? నీది కానిది నీది అనుకుంటున్నంత వరకు, సో నీకు సంబంధం లేనటువంటిది నీకు సంబంధించింది అనుకుంటున్నంత వరకు, నీకు ఎన్నడూ చెందనిది నీకు చెందినది అని నువ్వు భావిస్తున్నంత వరకు ఈ యొక్క అజ్ఞానం అనేది ఉంటుంది. అందుకు అవతాడు స్పష్టంగా చెప్పాడు, ఇదే అజ్ఞానము. ఏదైతే నువ్వు కాదో అదే నువ్వు అనుకుంటున్నావే, అదే అజ్ఞానము. కాబట్టి రెండో సందర్భం వచ్చేసరికి మాత్రము అవతారుడు ఆ రెండో సందర్భంలో మళ్ళీ సంస్కారాల గురించి ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి ఈ అజ్ఞానానికి కారణం ఎవరు? మళ్ళీ సంస్కారములే. కాబట్టి ఇంతవరకు ఏమర్థమైంది మనకి? సో నా జీవితంలో ఎవరికి వాళ్ళు కనెక్ట్ చేసుకుంటే, అంటే నన్ను నేను విచారణ చేసుకోమంటున్నాడు అవతాడు. నేను చెప్పే మాటల్ని నిన్ను నువ్వు ప్రశ్నించుకోరా, నిన్ను నువ్వు విచారణ చేసుకుంటే నేను చెప్పే మాటల్లో నీకు కాస్త అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు నా జీవితంలో నేను ఎవరినైనా వ్యత్యాసాలు చూపిస్తున్నానంటే దానికి కారణము నా సంస్కారములే. కాబట్టి ఏదైతే నాది కాదో అది నేనే అనే విధంగా అసత్యంగా నేను ఎప్పుడైతే అనుభూతి చెందుతున్నానో, అలా భావిస్తున్నానో, ఇదే అజ్ఞానము. కాబట్టి దీనికి కారణం ఎవరు? మళ్ళీ సంస్కారములు. కాబట్టి ఈ రెండుతో పాటు నిన్న మొన్న మనకి మూడో సందర్భం కూడా అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా స్పష్టంగా మూడో సందర్భం కూడా చెప్పడం జరిగింది. ఏంటది? స్పష్టంగా ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంప్రెషన్స్. ఇది అర్థం కావాలి. ఎందుకంటే భాష మారిపోయింది చూడండి. అవతార పురుషుడు మాట్లాడుతున్నప్పుడు మనకి రూమి చెప్పిన మాట ఏంటి అంటే, మాట్లాడాల్సినటువంటి వాడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్ని నువ్వు శ్రద్ధతో ఆలకిస్తూ మాట్లాడడం నేర్చుకో. అంటే ఏంటి? ఇదంతా మామూలుగా ప్రతి మనిషి మాట్లాడే భాషేనండి, కానీ అందులో ఉన్న ఆ యొక్క సారాంశం మారుతుంది, అంతే తేడా. ఇప్పుడు మనిషి ఒక మామూలుగా జాగృత అవస్థలో ఉన్నప్పుడు ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకునేంత వరకు సాధారణంగా వాడి జీవితంలో సుఖపడినా దుఃఖపడినా ఆటోమేటిక్ గా కారణాన్ని వెతుక్కుంటాడు. ఖచ్చితంగా కారణం వెతుక్కుంటాడు. ఎందుకంటే నేను దుఃఖపడుతున్నాను అంటే, ఏంటండి ఏం బాధ అండి మీరంతా కూడా, ఎందుకు ఇలా బాధపడుతున్నారంటే ఆటోమేటిక్ గా అతను చెప్పే కారణం ఏంటి? ఏబిసి. అంటే ఏ అనే వ్యక్తులు కావచ్చు, బి అనే వస్తువులు కావచ్చు, సి అనేటువంటి పరిస్థితులు, ఏబిసిలు కారణం అంటాడు. అదే విధంగా తను సుఖపడుతున్నా కూడా మళ్ళీ ఏబిసి వైపు చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? లేదంటే అతని వల్ల నేను హ్యాపీగా ఉన్నానండి, లేదా ఈ వ్యక్తి వల్ల నేను ఈ మిజరీ నాకు దుఃఖపడుతున్నానండి. ఇది మామూలు మాట్లాడే భాషే, కొత్తగా మనం వెతుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ అవతాడు చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అంతే. ఇప్పుడు నేను నాబోటి వాడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడే భాష ఓకేరా, సారాంశం మారిపోతా ఉంది. కాబట్టి గుర్తు పెట్టుకో. కాబట్టి నువ్వు అనుకునే కారణం అనేది నిజానికి అసలు కారణం కాదు. అసలు కారణం కాదు. ఏది కారణం అనేది నేను చెప్తాను, నేర్చుకో. కాబట్టి ఈ భాష మారినప్పుడు, అంటే ఈ అవతార్ మెహర్ బాబా ఈ భాష నేర్పిస్తున్నప్పుడు ఇటువంటి భాషని ఏం చేయాలి? ఆలకిస్తూ మాట్లాడడం నేర్చుకోవాలి. కాబట్టి నా లైఫ్ లో ఏది జరిగినా ప్రయత్నించాలి. అట్లీస్ట్ అవతాడు అదే చెప్తా, ట్రై టు ఇంప్లిమెంట్, ట్రై టు డైజెస్ట్ అంటాడు. ప్రయత్నించమంటున్నాడు అవుతాడు. ఈ యొక్క భాషని నీ మనసుకి, నీ సంస్కారాలకి నేర్పించు. కాబట్టి నీ జీవితంలో ఏది జరిగినా కూడా సంస్కారములే కారణము. అదే విధంగా ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు? సాధారణంగా ఇంకొక భాష మాట్లాడుతూ ఉంటామండి, వింటూ ఉంటాం, అంటూ ఉంటాం. ఎక్కడ? ఇదంతా అతడి వల్లేనండి, కేవలం అతని వల్లనే. ఇది కూడా ఇంకొక భాష అండి. ఇంతవరకు ఏం చెప్పుకున్నాడు? యాక్చువల్ గా నేను బాధపడడానికి, నేను సుఖపడడానికి అతడు కారణము అని చెప్పినటువంటి ఈ జీవుడే ఏమంటాడు? మళ్ళీ ఇంకొక సందర్భంలో ఏమంటాడంటే, కేవలము అతడి వల్లనే నేను బాధపడుతున్నానండి. పర్టికులర్ గా చూపిస్తాడు. చూడండి ఆ భాష ఎలా పట్టుకున్నాడు చూడండి అవుతాడు. తన మాట వినని బిడ్డ మాట్లాడే భాషను పట్టుకొని వీడేంటి ఇలాంటి భాష మాట్లాడుతున్నాడు అనేది ఆ భాషనే తిరిగి ప్రయోగిస్తున్నాడు అవుతాడు. సాధారణంగా అంటుంటాం, ఎందుకంటే పర్టికులర్ గా ఫోకస్ చేస్తాం. ఇప్పుడు నేనే బాధపడుతున్నాను అనుకోండి, నా కళ్ళ ముందు కనిపించాడు, నా ముందు కూర్చోన్నాడు అనుకోండి, ఎవరో మూడో వ్యక్తి వస్తాడు. మూడో వ్యక్తి వచ్చి, ఏంటి హరి ఏంటి ఇలా ఉన్నావు అంటే, కేవలము వీడి వల్ల అండి నేను పడిపోయాను, కేవలం వీడు చెప్పిన మాట వినడం వల్ల నేను ఇలా తయారైనండి అంటాడు. అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. చూసారా భాష? చూసారా? అవతాడు ఏదో ప్రత్యేక భాష మాట్లాడలేదండి. అందరూ మాట్లాడే భాషనే కొద్దిగా స్పెల్లింగ్ మిస్టేక్ ని కొంచెం రెక్టిఫై చేసి అందిస్తున్నాడు అవుతాడు. ఇదేం కొత్త భాష ఏం కాదండి మెహర్ బాబా మాట్లాడే భాష.
అర్థమయ్యే భాషే, మాట్లాడే భాష, కానీ దానికి కాస్త ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉందిరా, ఆ స్పెల్లింగ్ మిస్టేక్ నేను క్లారిఫై చేస్తానని మనతో మాట్లాడుతున్నాడు అవుతాడు. ఇది చెప్తున్నాడు అవుతాడు. కానీ నువ్వేమనుకుంటున్నావు ఇంతవరకు? అసలు ఆ వ్యక్తి కారణం అన్నావు, కాజ్ అని చెప్పావు. కానీ ఇంకొక మాట ఏంటి, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్ అని చెప్తున్నావు. కేవలము ఇతడి వల్లనేనండి, ఆమె వల్లనేనండి నేను ఇంతగా బాధపడుతున్నాను, లేదంటే కేవలము అలాంటి పరిస్థితుల వలననండి. కానీ అవుతాడు ఎంత బ్యూటిఫుల్ చెప్తున్నాడు చూడండి. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్. ఎందుకు ఇవన్నీ కూడా? ప్రతి మనిషిలో ఆత్మ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఆత్మను తెలుసుకోలేకపోతున్నాడు? ఎప్పుడు ప్రతిసారి వచ్చిన ప్రతి జన్మల్లో స్థూల శరీరానికే కాన్షియస్ గా ఉంటున్నాడు, స్థూల ప్రపంచం యొక్క అనుభవం మాత్రమే పొందుతున్నాడు, ఇంతకు మించి ఎదగలేకపోతున్నాడు. ఎందుకు కారణం అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్. బాగా అర్థం చేసుకుందామండి. చాలా లైన్ చూడండి. ఇది కేవలము ఎవరి వలన జరిగింది? ఇదంతా కేవలం సంస్కారముల వలన జరిగింది. కాబట్టి ఇంతవరకు మనకి 3 సందర్భాలలో మనకి సంస్కారాల గురించి అవతార్ మెహర్ బాబా మనకి అందించడం అనేది జరిగింది. సో నిన్నటి వరకు ఏం చేస్తాం? మనకి అవతార్ చెప్పిన మాట ఏంటి? కంక్లూడ్ చేస్తే ఏం చెప్పడం జరిగింది? ఈ డెత్ గురించి, బర్త్ గురించి మనకి నిన్న మాట్లాడడం జరిగింది. అంటే ఈ యొక్క జనన మరణాల గురించి అవతాడు చెప్పడం జరిగింది. అంటే నువ్వు చెప్పేటువంటి బర్త్, నువ్వు చెప్పేటువంటి డెత్ అనేది నిజానికి అది రియల్ డెత్ కాదు, అలాగని రియల్ బర్త్ కూడా కాదు. ఎందుకంటే ప్రతి జీవుడికి ఒకే ఒక రియల్ బర్త్ ఉంటుంది, ఒకే ఒక రియల్ డెత్ ఉంటుంది. రియల్ బర్త్ అనేది ఏంటి? ఇక్కడ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే భగవంతు నుంచి విడిపడతావో అక్కడే నీకు స్టార్ట్ అయ్యేది రియల్ బర్త్. తిరిగి నువ్వు భగవంతుడిగా ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతావు, అంటే మనోనాశ ఎప్పుడైతే జరుగుతుందో అది అసలైనటువంటి రియల్ డెత్. కాబట్టి నువ్వు ఏదైతే చెప్పుకుంటున్నావో ఆ బర్త్డే కావచ్చు, డెత్ డే ఏదైతే ఉందో నిజానికి అది బర్త్ కాదు, అలాగని డెత్ కూడా కాదు. అందుకే చాలా బ్యూటిఫుల్ గా మనకి నిన్న అందించడం జరిగింది. ఏం చెప్పడం జరిగింది మనకి? అసోసియేషన్ అండ్ డిసోసియేషన్. అసోసియేషన్ అంటే ఏంటి? అంటే ఆ స్థూల ఆ రూపంతో కలవడమే. ఆత్మ ఏం చేస్తోంది? ఆత్మ అక్కడ పుట్టడం లేదు, అక్కడ ఆత్మ చావటం లేదు. ఏం చేస్తోంది? ఆ యొక్క ఆత్మ ఆ స్థూలమైనటువంటి ఆ రూపంతో కలుస్తోంది. ఎక్కడైతే అంటే ఆ యొక్క ఆత్మ స్థూల రూపంతో కలుస్తోంది, ఆ యొక్క సందర్భాన్ని బర్త్ అంటారు. అదే విధంగా ఎప్పుడైతే ఆ స్థూల రూపం నుండి ఎప్పుడైతే విడిపడుతుందో ఆత్మ, దానిని డెత్ అంటారు. ఇంత చెప్పాడు అవుతాడు. కాబట్టి నిజానికి ఇది అసోసియేషన్ డిసోసియేషన్ తప్ప మీరు ఏదైతే పిలిపించుకుంటున్నారో, మీరు ఏదైతే ఆ పదాలు పెట్టుకున్నారో అది నిజానికి అది కూడా కాదు. అది బర్త్ డెత్ కాదు, అదంతా ఇట్ సింప్లీ అసోసియేషన్ అండ్ డిసోసియేషన్. అది నిన్నటి వరకు మనకి అవతాడు చెప్పినటువంటి మాట. కాబట్టి అనేకమైనటువంటిది, ఇది ఒకటా రెండా ఎన్నిసార్లు జరిగింది? అది అసంఖ్యాకమైన. అవతాడు ఏం చెప్పాడు నిన్న మనకి? ఇన్యూమరబుల్ గ్రాస్ ఫార్మ్స్ అని చెప్పాడు. అసంఖ్యాకమైనటువంటి స్థూల రూపాలలో ఇదే జరుగుతోంది. అంటే నీ 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 యొక్క అసోసియేషన్ డిసోసియేషన్ నీకేం కొత్త కాదే, నువ్వు మర్చిపోయావు అంతే. ఇలాంటి అసోసియేషన్ డిసోసియేషన్ అనేది కూడా అసంఖ్యాక, ఒక నెంబర్ అనేది లేదు, అందుకే దాన్ని అసంఖ్యాకం అంటారు. లేకపోతే లెక్కలేని అటువంటి ఒక జననాలు మరణాలు అనేది సంభవించింది. సో ఇది మనకి అవతాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి మాట. సో ఇప్పుడు మనకి తర్వాత అవతాడు చెప్పేటువంటి మాటల్ని తర్వాత నెక్స్ట్ పారాస్ అంతా కూడా నెక్స్ట్ మనకి 2 పారాస్ ని మనకి రాఘవేంద్ర చదివి వినిపిస్తారండి. शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय. It is only because of impressions that the eternal immortal soul existing in reality without births and without deaths has to experience births and deaths innumerable times. వాస్తవానికి చావు పుట్టుకలు లేని శాశ్వతమైన అమరమైన ఆత్మ కేవలం సంస్కారాల కారణంగానే అసంఖ్యాతమైన పర్యాయాలు జనన మరణాలను పొందవలసి వస్తుంది. While the soul has undergo this experience of innumerable births and deaths because of impressions,
It has not only to experience the gross world, which is shadow of the oversoul and which is false, but together with the soul has also to experience the happiness and misery, virtue and vice of the gross world. సంస్కారాల కారణంగా ఆత్మ అసంఖ్యాతమైన జనన మరణ అనుభవాలను పొందాల్సి ఉన్నప్పుడు అది పరమాత్మ యొక్క నీడ మరియు అసత్యమైన స్థూల ప్రపంచం యొక్క అనుభవాన్ని పొందడమే కాకుండా దానితో పాటు స్థూల ప్రపంచానికి సంబంధించిన సుఖ దుఃఖాలను పాపపుణ్యాలను కూడా అనుభవించాల్సి ఉంటుంది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై. సో ఇక్కడ మనకి అవతాడు కంటిన్యూ చేస్తూ ఇదంతా కేవలం సంస్కారముల వలనే జరుగుతోంది అనేటువంటి మాటని కంటిన్యూ చేస్తూ ఏం చెప్తున్నాడు మనకి అక్కడ అవుతాడు? శాశ్వతమైనటువంటి ఎటువంటి మరణ రహితమైనటువంటి ఆత్మ ఎక్కడ ఉంటుంది అంటే నిజం అంటే రియాలిటీలోనే ఉంటూ ఎటువంటి అంటే అటువంటి ఆత్మ ఎలాంటిది? శాశ్వతమైనది. ఎప్పుడు కూడికి అటువంటి శాశ్వతమైన దానికి పుట్టుక లేదు, చావు లేదు. కానీ అటువంటి ఆ యొక్క జననరహితమైన మరణరహితమైనటువంటి ఆత్మ ఖచ్చితంగా ఏమి అనుభవించాల్సి వస్తోంది? చావు పుట్టుకలని అసంఖ్యాకంగా అనుభవించవలసి ఉంటుంది. ఇదంతా ఎవరి వల్ల జరుగుతోంది? కేవలము ఈ యొక్క సంస్కారముల వలని. ఆ లైన్ కొద్దిగా డైజెస్ట్ చేసుకుందాం ఆ భాషని. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంప్రెషన్స్. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంప్రెషన్స్. కేవలం సంస్కారముల వలననే అంటే ఎటువంటి జననరహితమైన మరణరహితమైనటువంటి ఎప్పుడు రియాలిటీలో ఉన్నటువంటి ఆత్మ ఏం చేస్తోంది? దేనిని అనుభవించాల్సి వస్తోంది? ఈ యొక్క అసోసియేషన్ ని డిసోసియేషన్ ని కూడా అసంఖ్యాక సంఖ్యలో అనుభవించాల్సి వస్తోంది. అంటే ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? ఇంతవరకు మనకి సంస్కారాల గురించి ఒక అవగాహన ఇచ్చాడు అవుతాడు. సంస్కారాలు అంటే ఏంటి, అందులో ఉన్నటువంటి రకాలు ఏంటి, ఏ సంస్కారాల వలన ఏ ఒక్క జీవుడు బాధలు పడుతున్నాడు తనను తాను తెలుసుకోకుండా అనేది చాలా స్పష్టంగా ఇంతవరకు ఒక క్లారిటీ ఇచ్చాడు అవుతాడు. ఒక క్లారిటీ ఇచ్చేసాడు. ఎక్కడి దాకా? ఆల్మోస్ట్ మనం 5th పేజ్ ఎండింగ్ లో ఉన్నాము. దాదాపు ఒక 5 పేజెస్ అనేది కూడా మనకు ఒక స్పష్టంగా ఇంతవరకు వీలైనంత వరకు మనల్ని లోతుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసి ప్రతి విషయాన్ని లోతుల్లోకి వెళ్ళే మనకి అవతాడు అందిస్తున్నాడు. కాబట్టి ఎందుకు కేవలం సంస్కారముల వలనే, కేవలం ఈ సంస్కారాల వలనే ఎందుకు ఈ యొక్క జనన మరణాలు అనేటువంటిది అనుభవించాల్సి వస్తుంది అంటే ఇక్కడ కొద్దిగా మనము ఇంకొకసారి రిపీట్ చేసుకుందాం గతంలో అవతాడు చెప్పినటువంటి మాటల్ని. సో ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ స్పష్టంగా ఉన్న సంస్కారాలని మనం చూసుకుంటున్నప్పుడు ఆ సంస్కారాల్లో ఉన్నటువంటి 3 రకాలు ఏవైతే ఉన్నాయో, గ్రాస్, సటిల్, మెంటల్ ఇంప్రెషన్స్ ఏదైతే ఉన్నాయో, ఆ తర్వాత అంటే ఏం జరుగుతోంది అంటే నీకు ఈ సంస్కారాలు అంటే ఈ గ్రాస్ ఇంప్రెషన్స్ అనేది ఉన్నంత వరకు, అది కూడా మనం గతంలో చెప్పడం జరిగింది, ఎంత కాలం అయితే నీకు ఈ స్థూల సంస్కారములతో నువ్వు ముడిపడి ఉన్నంత వరకు నీకు వేరే దారి లేదు. ఒక్క స్థూల శరీరం యొక్క ఎరుకతో స్థూల ప్రపంచం యొక్క అనుభవం అనేది ఖచ్చితంగా అనుభవించాల్సిందే. నీకు వేరే దారి లేదు. సంస్కారాలు ఎందుకు అలా కట్టడి చేసేస్తోంది? సంస్కారాలు ఇంకా వేరే దారి లేకుండా జీవుని ఎందుకు బంధింప చేసేస్తోంది అంటే ప్రతి సంస్కారాలు ఒక కేవలం స్థూల సంస్కారాలనే కాదు. అందుకే చెప్పుకున్నాం, సంస్కారములతో సంసారం అనేటువంటి మాట అవతాడు అర్థమయ్యేలా ఎందుకు అందించడం జరిగింది అంటే ఒకవేళ 6వ భూమికలో ఉన్నటువంటి సత్పురుషుడు కూడా ఒక సంసారం ఉంది. అక్కడ అతను కూడా సంసారం ఉంది. ఎప్పుడు పోతుంది? సంసారం లేనిది ఎవరికి అంటే ఒక భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి ఆత్మకి. ఏ ఆత్మ అయితే తాను ఆత్మ మాత్రమే కాదు, ఏ ఆత్మ అయితే తాను జీవాత్మ మాత్రమే కాదు, పరమాత్మగా జీవించేటువంటి ఆ పరమాత్ముడికి సంసారం లేదు. కాబట్టి నువ్వు పరమాత్మలో ఉన్నప్పటికీ, పరమాత్మతో ఉన్నప్పటికీ నీ ప్రాబ్లం ఏంటి? ఒక ఆధ్యాత్మిక సమస్య ఏంటి అంటే నువ్వు పరమాత్మగా జీవించడం లేదే. ఫస్ట్ లో చెప్పేసాడు అవుతాడు. ఏం చెప్పాడు మనకి క్లియర్ గా అంటే ప్రతి ఒక్క ఆత్మ ఎవరిలో ఉంది? గతంలో కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు.
ఇక్కడ గతం అంటే ఏంటి? నిన్న మొన్నో కాదండి. గతం అంటే ఎప్పుడు? గతం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతవరకు జర్నీ చేసాం కదా అండి. ఇప్పుడు అవతాడు ఫస్ట్ లో చెప్పిన మాట గతం అంటే అర్థం ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ యొక్క అండర్స్టాండింగ్ గతం అని చెప్పాడు. గతంలో నువ్వు పరమాత్మలో ఉన్నావు, ప్రస్తుతం పరమాత్మలో ఉన్నావు, భవిష్యత్తులో కూడా పరమాత్మలోనే ఉంటావు అనేది ఆయన చెప్పిన మొట్టమొదటి లైన్ ఇక్కడ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈ పార్ట్ లో. ఇప్పుడు గతం అంటే ఎలా తీసుకోవాలండి? ప్రస్తుతం అంటే ఎలా తీసుకోవాలి? అంటే నిన్న లేకపోతే ఎలా తీసుకోవాలి? పోయిన నెల లేకపోతే గత సంవత్సరమా? ఎలా తీసుకోవాలండి? జస్ట్ మీకేం అర్థం అవుతుంది చెప్పండి. గతము, ప్రస్తుతం, భవిష్యత్తు అంటే జవాబా హరి నర్వి గారు. అంటే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో గతం అంటే మనం బాబాకు ఒక మనం ఆత్మగా వేరుపడక ముందు సముద్రంలో ఏకమై ఉన్నప్పుడు అని తీసుకోవచ్చు. కరెక్ట్ కరెక్ట్. ప్రస్తుతం అంటే ఇప్పుడు ఓకే. భవిష్యత్ అంటే మళ్ళీ మనం నేను భగవంతుడిని తెలుసుకొని మళ్ళీ బాబాలో ఐక్యమయ్యేది. భయమేది. ఓకే ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ లో ఓకే ఐఎమ్ గాడ్ స్టేట్ కి వెళ్ళడం అనేది. ఓకే ఓకే బాగుందండి. రైట్ ఓకేనండి. ఇంకా అండి ఇంకెవరిని చెప్తారా? జై బాబు. జై మేరు అంజనేయ. అంటే ఇక్కడ గతం అంటే నిన్నటి నా కథ, ఇప్పటి నా కథ, రేపటి నా కథ అని చెప్పచ్చు కదండి. అంటే నిన్నటి నా కథ అంటే ఏంటి అంజనేయులు? నిన్నటి నా కథ అంటే పరమాత్మ నుండి విడిపడి పరిణామ ఎవల్యూషన్ ప్రాసెస్ అండి, పరిణామ ప్రక్రియ. ఓకే. ఇప్పటి నా కథ అంటే రీఇన్కార్నేషన్ ప్రాసెస్. రీఇన్కార్నేషన్. ఓకే. రేపటి నా కథ అంటే రియలైజేషన్ ప్రాసెస్. రియలైజేషన్ ప్రాసెస్. దట్స్ ఇట్. అంతే అంతే కదండి. ఇప్పుడు దాకా మనకి అవతార్ చెప్పిన మాట అదే కదా క్లారిటీగా. అంటే ఇప్పుడు గతం అంటే ఏంటి? మనకి పరిణామ ప్రక్రియ, ఎవల్యూషన్ ప్రాసెస్, ఇంకేం లేదు. స్పష్టంగా ఏం చెప్తున్నాడు మనకి ఫస్ట్ నుంచి అవుతాడు అంటే జరిగిపోయిన నిన్నటి నా కథ, జరిగిపోయిన నిన్నటి నా కథ. గతం అంటే ఏంటి? మనము ఈ జన్మదో లేకపోతే పూర్వ జన్మదో తీసుకోవడం కాదు, వెళ్ళిపోవాలి, ఆదికి వెళ్ళిపోవాలి. అవతాడు ఎలా చెప్తాడు? ఏం మాట మాట్లాడినా కూడా అన్నిటికీ బియాండ్ గా వెళ్ళిపోతే కరెక్ట్ గా తీసుకుంటే ఉన్న రియాలిటీ ఏంటి అంటే గతం అంటే ఏమిటి అంటే నిన్నటి నా కథ ఏంటి అంటే పరిణామ ప్రక్రియే. అంటే నేను అంటే ఒక రకంగా చెప్పాలి అంటే నేను ఒక రాతి రూపం నుండి జంతువు వరకు కూడా ఎక్కడున్నాను? నిన్నటి నా కథలోనే ఉన్నా. అదే కథ నా గతము. నిన్న అంటే ఎక్కడున్నాను? నేను రాతిలుగా ఉన్నప్పటి నుండి పరిణామ ప్రక్రియలో ఏం జరిగా? నేను ఎటువంటి రూపాలు తీసుకున్నాను, ఎటువంటి జీవితాన్ని నేను అనుభవించాను పరిణామ ప్రక్రియలో అంటే ఎవల్యూషన్ ప్రాసెస్ లో నేను రాతి నుండి అప్ టు యానిమల్ దాకా ఉన్నాను కదా అక్కడ. అంటే అక్కడ నేను రాతి రూపంలో ఉన్నప్పటికీ కూడా ఆత్మగా నేను పరమాత్మలోనే ఉన్నాను కదా. అదే విధంగా పరిణామ ప్రక్రియలో చివరిది ఏంటి? చివరి యొక్క రాజ్యం ఏంటి? కింగ్డమ్ ఏంటి? యానిమల్స్. ఆడ యానిమల్స్ గా ఉన్నప్పటికీ కూడా ఆ ఫామ్ లో ఉన్నప్పటికీ కూడా నేను ఆత్మగా పరమాత్మలోనే ఉన్నాను కదా. అంటే పరిణామ ప్రక్రియ అంటే గతం అంటే ఏంటి అంటే నాకు అర్థమవుతున్నంత వరకు సో ఇంతవరకు మనకు అవతాడు ఏదైతే చెప్పాడు గతం అంటే కూడా కంప్లీట్ గా ఎవల్యూషన్ ప్రాసెస్ అంటే జరిగిపోయిన నిన్నటి నా కథ. సో ప్రస్తుతం ఏంటంటే జరుగుతున్న ఇప్పటి నా కథ, జరుగుతున్నటువంటి ఇప్పటి నా కథే రీఇన్కార్నేషన్. ఇప్పుడు కూడా నేను ఎక్కడున్నాను? పరమాత్మలోనే ఉన్నాను. సో ప్రెసెంట్ ఇప్పుడు ఇలా ఉంటున్నాను. కాబట్టి భవిష్యత్ అంటే ఏంటి? భవిష్యత్ అంటే ఏంటి? రియలైజేషన్ ప్రాసెస్, జరగబోయే రేపటి నా కథ. ఎందుకంటే అది జరగటం లేదు కదా. ఇప్పుడు అవతాడు ఏం చెప్తున్నాడు? వచ్చిన ప్రతిసారి ఇక్కడికే వస్తున్నావే, ఈ ప్రతిసారి కూడా అంటే మనకి అకార్డింగ్ టు చాట్ నెంబర్ 9 తీసుకుంటే అర్థం కావడం కోసం అంటే కాస్త మెడిటేట్ చేయమన్నాడు అవతాడు. ఎందుకంటే మెడిటేట్ చేస్తే మనకి బుక్ లోను కానీ లేకపోతే ఎక్కడ రెఫరెన్స్ లో లేని విషయాలు కూడా నీకు మాత్రమే ప్రత్యేకంగా అవతాడు చెప్తాడు. అది నా యొక్క అనుభవం మాత్రమే. అందుకే అవతాడు ఏం చెప్పాడు? మెడిటేట్ చేయమన్నాడు. దేనిని? చార్ట్ నెంబర్ 9, చార్ట్ నెంబర్ 10 డివైన్ థీమ్ ను, ఆ చార్ట్స్ ని మెడిటేట్ చేయమన్నాడు. అంటే నా యొక్క అనుభవం ఏంటి అంటే నేను దాన్ని అంటే ముఖ్యంగా 9th చార్ట్ నేను మెడిటేట్ చేస్తున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు నాకేం కనిపిస్తోంది అంటే 3 రకాలైన గ్రౌండ్ కనిపించిందండి.
3 రకాల గ్రౌండ్ కనిపిస్తూ ఉంది. అందుకని మనం చెప్పాడు కదా, వరల్డ్ ఈస్ నథింగ్ బట్ టెస్టింగ్ గ్రౌండ్ అని చెప్పాడు మనకి ప్రీవియస్ మెహరోపాసనంలో. అంటే ఏం చెప్పాడు మనకి, ఇది ఈ ప్రపంచం అనేది నువ్వు పోగు చేసుకున్నటువంటి సుఖ దుఃఖాలను అనుభవించడానికి నీ కోసం ఏర్పాటు చేయబడిన ఒక టెస్టింగ్ గ్రౌండే ఈ ప్రపంచం. కాబట్టి మనం అక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, అంటే నేను అలా చూశాను, నాకు అలా మెడిటేట్ చేస్తున్నప్పుడు నాకు అవతాడు అలా అర్థమయ్యేలా చూపించాడు. కాబట్టి ఎవల్యూషన్ ప్రాసెస్ అనేటువంటిది ఒక టెస్టింగ్ గ్రౌండ్, రీఇన్కార్నేషన్ ప్రాసెస్ అనేది ఒక టెస్టింగ్ గ్రౌండ్, రియలైజేషన్ ప్రాసెస్ అనేది ఒక టెస్టింగ్ గ్రౌండ్. గ్రౌండ్ అంటే ఏంటి ఇక్కడ మన గతంలో నాకు అర్థమైన విషయం ఏంటి అంటే ఇదొక ఆట, ఇదంతా ఒక ఆట. క్రియేషన్ లో ప్రతి ఒక్క జీవరాశి, సమస్త ప్రాణి కోటి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్క జీవరాశి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్లేయర్లే. వీళ్ళందరూ కూడా ఆటలు ఆడడానికే వచ్చారు. అది చీమ కావచ్చు, దోమ కావచ్చు, చివరికి మనిషి అయినా కావచ్చు. కాబట్టి అందుకే చెప్పాడు అవుతాడు, క్రియేషన్ ఈజ్ అ గేమ్ ఆఫ్ అన్కాన్షియస్ డివినిటీ బికమింగ్ కాన్షియస్ గాడ్. అంటే ఎరుక లేని దైవత్వము ఎరుకతో కూడిన భగవంతుడిగా తయారయ్యే ఆటే సృష్టి. అంటే ఇక్కడ నేను ఎలా చూసుకోవాలి, ఇక్కడ ఆడడానికి వచ్చాను. ఎవరు పంపించారు నన్ను? అదే 9th చార్ట్ లో మీకు ఒకటి కనబడతాడు. ఎవరు కనిపిస్తారు? మాస్టర్ సోల్. ఆ మాస్టర్ సోల్ నేను ఎలా చూస్తానంటే ఆ యొక్క గేమ్ కోచ్ లో చూస్తాను. ఎందుకంటే మనకి ఆట ఆడాలంటే ఆట ఎలా ఆడాలో నేర్పించడానికి ఒక మాస్టర్ కావాలి కదా మనకి. ఆ మాస్టరే, ఆ కోచే ఆ మాస్టర్ సోల్. అంటే ఆయన పంపించాడు నన్ను ప్రతి గ్రౌండ్ లోకి పంపించినప్పుడు, నేను ఇలా ఆడు, నేను నిన్ను ప్రపంచంలోకి పంపిస్తున్నాను, కాబట్టి ఇలా నేను చెప్పినట్లు ఆడేవంటే నువ్వు ఆటలో గెలుస్తావు. కాబట్టి ఏం చేస్తున్నాను ప్రతిసారి కూడా ఆయన చెప్పినట్లు, అంటే గ్రౌండ్ లోకి ఎంటర్ అవుతున్నాను తప్ప, ఎంటర్ అయిన తర్వాత ఆయన ఏ విధంగా ఆడమని చెప్పాడో, ఎలా ఆడితే నేను గెలుస్తాను అని చెప్పినప్పటికీ గ్రౌండ్ లోకి వచ్చేసరికి మాత్రము తోటి ప్లేయర్ల మాట వింటున్నానే తప్ప ఆ గురువు మాట వినడం లేదు. అందుకే ప్రతి ఆటలో నేను ఓడిపోతున్నాను. అలా ఓడిపోయిన ప్రతిసారి మళ్ళీ నేను ఇదే గ్రౌండ్ లోకి వస్తున్నాను, మళ్ళీ ఓడిపోతున్నాను, మళ్ళీ గ్రౌండ్ లోకి వస్తున్నాను. అంటే ఏమవుతా, రిపీట్ అవుతోంది. అలా రిపీట్ అయ్యేటువంటి ప్రక్రియ పునర్జన్మ. కాబట్టి ఈ విధంగా తీసుకోగలిగితే, కానీ వచ్చిన ప్రతిసారి ఏం చేస్తున్నాము, మనకేం చెప్పాడు అవుతాడు ఇక్కడ? అజ్ఞానం అని చెప్పాడు. అజ్ఞానం అంటే ఏం చేస్తున్నాను, వచ్చినటువంటి ప్రతిసారి ఓడిపోతున్నాను. ఇప్పుడు హరిప్రసాద్ అనేటువంటి వాడు మళ్ళీ ప్రపంచంలోకి రావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? గతంలో నా యొక్క అజ్ఞానమే దీనికి కారణము. గత జన్మలో కూడా జ్ఞానం సంపాదించుకోలేదు కాబట్టి మళ్ళీ మరొక అవకాశం ఇచ్చి మళ్ళీ ఈ ప్రపంచం అనేటువంటి టెస్టింగ్ గ్రౌండ్ కి మెహర్ బాబా మళ్ళీ ఇంకో అవకాశం ఇచ్చి పంపించాడు. కానీ ఏం చేస్తున్నాను, ఈ గ్రౌండ్ లోనే ఉండిపోతున్నాను. కానీ అవతారుడు ఒక చోట చెప్తాడండి, ఈ ఆటలో గెలుస్తానో లేదు, ప్రతిసారి ఓడిపోతున్నాను అనుకుంటున్నావేమో, కానీ నీకు ఒక ధైర్యం కలిగించి ఒక మాట చెప్తాను వినన్నాడు అవుతాడు. నువ్వు ఆల్రెడీ ఒక గ్రౌండ్ లో గెలిచే ఈ రెండో గ్రౌండ్ కు వచ్చావన్నాడు. ఏంటి గెలిచినటువంటి గ్రౌండ్ ఏంటి? ఎవల్యూషన్ ప్రాసెస్. కానీ అక్కడ గెలిచావు అనేటువంటి కాన్షియస్ నీకు లేదు. అక్కడ ఆల్రెడీ గెలిచావు కదా, గెలిచే కదా ఇంకా రెండో గ్రౌండ్ కు వచ్చావు. కానీ నువ్వేం చేయాలంటే కూడా ఈ గ్రౌండ్ లో ఉన్నప్పుడే ఈ ఆటలో గెలిచి మరో గ్రౌండ్ కి వెళ్ళాలి. అదే రియలైజేషన్ ప్రాసెస్. కానీ ఆ రియలైజేషన్ ప్రాసెస్ కి వెళ్ళనివ్వకుండా ఈ అజ్ఞానం అనేది అడ్డుపడుతోంది. కాబట్టి ఈ అజ్ఞానానికి మూల కారణమైనటువంటి ఈ సంస్కారాల గురించి గనుక నీకు అవగాహన వస్తే ఈజీగా నువ్వు ఆ యొక్క రేపటి నా కథకి నేను వెళ్ళగలను. కాబట్టి ఇది గుర్తు పెట్టుకుంటే చాలండి. కాబట్టి అవతాడు చెప్పిన మాట ఏంటి? గతం అంటే జరిగిపోయిన నిన్నటి నా కథ అయినటువంటి పరిణామ ప్రక్రియ. ఇప్పటి ప్రస్తుతం అంటే ఏంటి? జరుగుతున్న ఇప్పటి నా కథ అయినటువంటి పునర్జన్మ ప్రక్రియ. భవిష్యత్ అంటే ఏంటి? అంటే జరగవలసిన రేపటి నా కథ. అదే రియలైజేషన్ ప్రాసెస్ లేక ఇన్వల్యూషన్ ప్రాసెస్. ఇది మనకి అవతాడు చెప్పినటువంటి మాట. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది అంటే, ఇక్కడ ఆత్మగా ఉన్నప్పుడు నేను ఆత్మలోని ఆత్మగా పరమాత్మలో ఉన్నాను కదా. తర్వాత ఏం చెప్తున్నాడు అవుతాడు మనకి లైఫ్ లో చాలా చోట్ల కూడా, నేను ఈ కాన్స్టెంట్ కంపానియన్ ని. అంటే ఏం చెప్తున్నాడు? నువ్వు నాలో ఉండడమే కాదు, నిజానికి నువ్వు నాతోనే ఉన్నావు. అందుకేమంటున్నాడు అవుతాడు? గుర్తు చేస్తున్నాడు, ఒక పని చెప్తున్నాడు అవుతాడు. నేనున్నాను కదా నీతో పాటు, ఎందుకు భయపడుతున్నావు? లేదు బాబా, నేను ఒంటరి వాడిని అయిపోయాను, నాకు ఎవరు లేరు బాబా.
అందరు దూరం అయిపోయారు బాబా, కానీ అందరు దూరం అయ్యారు, కానీ నేను దూరం అవ్వట్లేదు కదా. నేను ఎన్నిసార్లు చెప్పమంటారు, ఎందుకు భయపడుతున్నావు? ఎవరున్నా లేకపోయినా నేను ఎప్పుడు నీతో ఉంటానని ఎన్నిసార్లు చెప్పమంటావురా నువ్వు అని చెప్పి చెప్పి విసిగిపోయి ఒక పని చెప్పాడు అవుతాడు. చెప్పి చెప్పి వీడు చెప్పిన ప్రతిసారి వీడు నన్ను గుర్తించలేకపోతున్నాడు. ఏదైనా ఒక సందర్భం వచ్చేసరికి మాత్రం భయపడిపోతున్నాడు, ఎవరు లేరు అనే విషయం కూడా. అయితే ఒక పని చేయరా నువ్వు అంటున్నాడు అవుతాడు. నువ్వు ఒక పని చేయరా, ఆ పని చేస్తే నీకు ఎటువంటి భయం రాదు. ప్రపంచమంతా ఉన్నా నీకేమి ధైర్యం ఉండదు, అందరు దూరమైనా కూడా నీకు భయం అనేది రాదు. ఏం చెప్పాడు అవుతాడు? చెప్పిన పని ఏంటి అంటే, మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్. నన్ను నీ నిత్య సహచరుడిగా మలుచుకో. ఇది ఆయన చెప్పిన పని. అంత తేలిక అండి? ఆయన చెప్పినంత తేలిక అండి ఇప్పుడు నా పోటీ వాడు అందుకోవడము? ఇప్పుడు పక్కన ఉన్న మనిషిని నేను నా నిత్య సహచరుడుగా మలుచుకుంటానేమో తప్ప, నాకు ఇష్టమైన ఒక వస్తువుని నా నిత్య సహచరుడుగా మలుచుకుంటానే తప్ప, నాకు ఇష్టమైనటువంటి ఒక సర్కమ్స్టాన్సెస్ ని నా కాన్స్టెంట్ కంపానియన్ మలుచుకుంటాను తప్ప, ఒక భగవంతుణ్ణి, ఒక అవతార పురుషుణ్ణి, ఒక పరమాత్ముని నా నిత్య సహచరుని మలుచుకోగలనా? కానీ అక్కడ అవతాడు చెప్తున్నాడు, మలుచుకోనంత వరకు నీకు ఈ భయం తప్పదు. భయం పోయే మార్గం చెప్తున్నాడండి ఈ సందర్భంలో మనకు అవుతాడు. నీ లైఫ్ లో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సంఘటన ద్వారా నీకు భయం కలుగుతోంది కదా. రోజులో ఎంతో ఒక్కటో రెండో సార్లు అయినా భయపడుతున్నావు కదా. నువ్వు 24 గంటలు 365 రోజులు ఎప్పుడు నిర్భయంగా లేవు కదా. భయం కలుగుతోంది కదా రోజులో ఒక్కసారైనా. ఎందుకు కలుగుతోంది భయం? ఎప్పుడైనా విచారించుకున్నావా? ఏదైనా దూరమైనా, ఎవరైనా కూడా నీకు వ్యతిరేకమైనా, లేకపోతే నీ నుండి తాత్కాలికంగా దూరం అయినా నీకు భయం కలుగుతోంది. ఎందుకు భయం కలుగుతోంది? ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా విచారణ చేసుకున్నావా? కారణం ఏంటి అంటే, ఇంకా నువ్వు నన్ను నీ నిత్య సహచరుడిగా మలుచుకోలేదు కాబట్టి జాగ్రత్త పడు. కాబట్టి నువ్వు భయపడుతున్న ప్రతిసారి, నువ్వు బాధపడుతున్న ప్రతిసారి నీకు నువ్వు ఒక్కసారి కాస్త జాగ్రత్త పరుచుకో. నేను ఇంకా నా భగవంతుని నా నిత్య సహచరుడుగా మలుచుకోలేదు. నేను పొరపాటు చేస్తున్నాను. ప్రపంచమే నా నిత్య సహచరుడు అనుకుంటున్నాను. నాతో ఉన్న వాళ్ళు నాతో పాటు ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండిపోతారు అనే భావనలో ఉన్నాను. కాబట్టి అది నిజం కాదు. నేను జాగ్రత్త పడాలి. ఎందుకంటే జాగ్రత్త పడకపోతే రేపు నేను మరణశయ్య మీద నాకు గుర్తు రానివాడు మెహర్ బాబా. లోకం గుర్తుంటుందేమో తప్ప నాకు లోకేశుడు గుర్తు రాడు. కాబట్టి వీటన్నిటికీ కారణం ఏంటి? సంస్కారములు. వీటన్నిటికీ కారణం ఏంటి? సంస్కారములు. కాబట్టి ఎప్పుడైతే అంటే ఇప్పుడు నేను ఈ యొక్క స్థూల శరీరానికి సంబంధించినంత వరకు, స్థూల ప్రపంచానికి సంబంధించినంత వరకు ఏదైనా పొరపాటు చేసినా, ఏదైనా అవగాహన రాహిత్యంగా ఉన్నా కూడా వీటికి కారణం ఎవరు? నా స్థూల సంస్కారములే. కేవలము నా స్థూల సంస్కారముల వలనే. అంటే నేను నా అవతార్ మెహర్ బాబాని నా నిత్య సహచరుడిగా మలుచుకోలేకపోవడానికి కారణము మళ్ళీ కేవలము నా స్థూల సంస్కారములే. అంటే అవతాడు చెప్పిన ప్రతి మాట అది డోంట్ వరీ హ్యాపీ కావచ్చు, రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ కావచ్చు, ఏ మాటన తీసుకున్నా కూడా అది ఆయన చెప్పడం వరకు బాగానే ఉంటుంది. అప్పటి వరకు నేను ఆలకించడం వరకు బాగానే ఉంటుంది తప్ప, తిరిగి ప్రపంచంలోకి వెళ్ళేసరికి మాత్రం దానిని ఎందుకు నేను క్యారీ చేయలేకపోతున్నాను. అందుకే మనకి స్వయంగా అవతార పురుషుడు ట్రాన్స్లేట్ చేసిన మాటలండి అవి. హఫీజ్ యొక్క కప్లెట్స్ స్వయంగా అవతారుడే చేశాడు. ఎందుకంటే అలోబా ఎన్నోసార్లు రిపీట్ చేస్తూనే ఉన్నారు. మనకి ఒక వీడియోలో కూడా మీరు చూసుంటారు అనుకుంటాను. స్వయంగా అలోబా చెప్పిన మాట, సాక్షాత్ అవతార పురుషుడే ఇంగ్లీష్ మాటల్ని ట్రాన్స్లేట్ చేశాడు ఆ 3 కప్లెట్స్ ని. కాబట్టి ఇంతవరకు ఏం విన్నాము? గురువు మాట వినాలి, లేకపోతే గురువు చెప్పింది గుర్తు పెట్టుకోవాలి, లేకపోతే గురువు చెప్పిన విషయాల్ని మనం కాస్త ఆలోచించాలి, గురువు చెప్పిన దాన్ని ఆచరించాలి. కానీ అక్కడ క్యారీ అనే పదం చూసారా? క్యారీ అంటే ఏంటండి? క్యారీ అంటే ఏంటి? మొయ్యడము. మొయ్యాలండి. క్యారీ అంటే ఏంటి? మొయ్యడము. అది ఆచరించడం అనేది కూడా చిన్న పదం అండి నాకు సంబంధించినంత వరకు. అది మొయ్యాలి. ఎన్నో మోస్తున్నావు నువ్వు. ఉదయం లేచినప్పటి రాత్రి పడుకునేంత వరకు నీ కంటికి కనబడనది, నీవు అద్దంలో చూసుకుంటే అద్దంలో కనబడినటువంటి ఎన్నెన్నో నువ్వు మోస్తూనే ఉన్నావే. ఆ మోయడం వలన నీ జీవితం భారం అయిపోయింది.
నీ జీవితం అంతా భారం పూరితమైనటువంటి జీవితం గడుపుతున్నావు తప్ప ఏ రోజైనా తేలికగా ఉన్నావా? తేలికగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడ కూడా అవతారుడు భగవంతుడు చెప్పిన మాటల్ని క్యారీ చేయడం లేదు కాబట్టి నీ జీవితం తేలిక అవటం లేదు. కాబట్టి అందుకే చెప్పాడు అవుతాడు, నా గురించి సీరియస్ గా తీసుకో, నీ గురించి తేలిక తీసుకున్నంత కాలము నీ జీవితం తేలిగ్గా ఉంటుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆపోజిట్ చేస్తున్నావు. నీ గురించి సీరియస్ గా తీసుకుంటున్నావు, నా గురించి తేలిగ్గా తీసుకుంటున్నావు కాబట్టి నీ జీవితంలో ఏ చిన్న సంఘటన జరిగినా కూడా నువ్వు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నావు. కాబట్టి వీటన్నిటికీ మళ్ళీ కారణం ఏంటి? ఇలా ప్రాక్టికల్ గా విచారణ చేసుకుంటే వీటన్నిటికీ ఎవరు కారణము? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై గ్రాస్ ఇంప్రెషన్స్. కాబట్టి అంత తేలిక కాదు అంటున్నాడు అవుతాడు. అందుకే ఈ మాట రిపీట్ చేస్తున్నాడు. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సంస్కారాస్, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సంస్కారాస్. ఎందుకు రిపీట్ చేయాల్సి వస్తుంది? ఎందుకు ఈ జనన మరణ చక్రాలు పడాల్సి వస్తుంది అంటే అది కూడా మనకి ముందు ముందు చెప్పబోతున్నాడు అవుతాడు. కాబట్టి మొత్తానికి ఏంటి, మనకు ఒక భాష నేర్పించాడు నిన్నటి నుండి కూడా. ఏం భాష? ఇదంతా కూడా కేవలము నా స్థూల సంస్కారముల వలనే జరిగింది. కాబట్టి ఇది గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి మనం ఇంతకు ముందు మనకు అవతాడు చెప్పిన దాని ప్రకారం కూడా, సో నేను ఆత్మగా పరమాత్మలో ఉన్నప్పటికీ రేపు నేను నా నిత్య సహచరుడిగా అవతార్ మెహర్ బాబాని మలుచుకున్నప్పటికీ అప్పుడు నేను ఎవరితో ఉంటాను? పరమాత్మతోనే ఉంటాను. కానీ అంతటితో మనకి సమస్య తీరిపోతుందండి? సమస్య తీరిపోదండి. ఎందుకంటే పరమాత్మలో ఉండడంతో పాటు పరమాత్మతో ఉండటంతో పాటు పరమాత్మగా ఉండాలి. అది నీ జీవిత లక్ష్యం. భగవంతుడిగా తయారవడం అంటే ఏంటి? నువ్వు ఆల్రెడీ ఆత్మగా పరమాత్మలోనే ఉన్నావు. నువ్వు ఆత్మగా పరమాత్మతోనే ఉన్నావు. కానీ నీ సమస్య ఏంటో తెలుసా? నువ్వు పరమాత్మగా ఉండట్లేదు. కానీ నువ్వు పరమాత్మలో ఉన్నప్పటికీ పరమాత్మతో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎలా ఉంటున్నావు? జీవుడిగా ఉంటున్నావు. దట్ ఈస్ అ ప్రాబ్లం. అది నీ యొక్క ఆధ్యాత్మిక సమస్య. అదే సమస్య. అది మనకి తొందరలో చెప్పబోతాడండి. మనకి కంక్లూషన్ అదే వస్తుంది. దానికి సొల్యూషన్ ఎలా ఉంది చెప్పబోతాడు. మనకి ఇదే పార్ట్ లో వస్తుంది. కాబట్టి నీ ఆధ్యాత్మిక సమస్య ఏంటి? నువ్వు ఆత్మగా పరమాత్మలో ఉన్నప్పటికీ ఆత్మగా పరమాత్మతో ఉన్నప్పటికీ కానీ నువ్వు ఆత్మగానే ఒక పరమాత్మగా ఉండట్లేకపోతున్నావు. కాబట్టి ఏం జరుగుతుంది? నేను భగవంతుడు అనేటువంటి అనుభవం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ఉన్నటువంటి వెరీ ఫ్యూ సోల్ కి ఏంటి డిఫరెన్స్? అతడు పొందినటువంటి అనుభవం ఏమిటి అంటే నేను భగవంతుడు అనేటువంటి ఒక రియల్ ఆన్సర్ తో అతడు ఏ విధంగా జీవిస్తున్నాడు? పరమాత్మగా జీవిస్తున్నాడు. అందుకేం చెప్పుకున్నాం మనకి తండ్రి బిడ్డ భాషల్లో. కాబట్టి మోస్ట్ సోల్ అంటే ఏం చెప్పుకున్నాము? తండ్రి మాట వినని బిడ్డ. తండ్రి అంటే ఎవరు? పరమాత్మ. బిడ్డ అంటే ఎవరు? జీవాత్మ. ఇప్పుడు సంసోల్కి వచ్చేసరికి ఎలా కనిపిస్తోంది? తండ్రి మాట వినే బిడ్డ. ఫ్యూసోల్కి వచ్చేసరికి ఏం కనిపిస్తోంది? తండ్రి మాట మాత్రమే వినే బిడ్డ. వెరీ ఫ్యూకి వచ్చేసరికి ఎలా ఉంది ఇప్పుడు మీకు? తండ్రిలా తయారయ్యి తండ్రిలా జీవిస్తున్న బిడ్డ. తండ్రి అయిపోయాడండి. ఆడ బిడ్డ లేడండి. వెరీ ఫ్యూ సోల్లో ఆడ తండ్రి బిడ్డలు లేరు. అక్కడ ఒక్కడే ఉన్నాడు. ఆ బిడ్డే తండ్రి అయిపోయాడు. అక్కడ ఇక్కడ జీవాత్మ లేదు, పరమాత్ముడే ఉన్నాడు. అందుకు అవతారుడు ఆ వెరీ ఫ్యూ సోల్ కి దగ్గరగా ఉండేది ఎవరు? ఫ్యూ సోల్స్ ఉన్నారండి. ఆ వాడు మాత్రమే నా రాకను గుర్తిస్తాడు. అందుకనే కూడా నిష్పక్షపాతంగా ఏం చెప్తున్నాను? ఎటువంటి వాటికి లోబడకుండా నేను చెప్తున్నాను ఐఎమ్ ఫర్ ఫ్యూ సోల్స్. వాడికి బాగా తెలుస్తుంది మెహర్ బాబా అంటే ఎవరు. మెహర్ బాబా అంటే ఏదో వచ్చేవాడు కాదు, ఉండేవాడు కాదు, ఎక్కడికో వెళ్ళిపోయేవాడు కాదు. అతడు సర్వాంతర్యామి, సర్వ వ్యాపకుడు, ఎప్పుడు ఉండేవాడే మెహర్ బాబా. కాబట్టి వాడికి తెలుస్తుంది. ఆ ఫ్యూ సోల్ కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది. అందుకే నేను అందరి కోసం వచ్చినప్పటికీ అవతాడు చెప్పిన జనరల్ స్టేట్మెంట్ ఏంటి? ఆయన అవతరణ గురించి. నా అవతరణ సృష్టిలో సమస్త ప్రాణి కోసం అయినప్పటికీ నా రాకను గుర్తించి నా అవతరణను సద్వినియోగం చేసుకునేది కొద్ది మంది మాత్రమే. అందుకే మనకి అన్నమయ్య ఏం చెప్పాడు మనకి? అందరి వశమా హరినెరుగా? అందరికి వశమా? అందరి వశమవుతుందా హరిని తెలుసుకోవడము? అంత ఈజీయా? అవదే. ఏం చెప్పాడు ఆయన? కొన్ని కోట్ల మందిలో ఒక్కడికి తెలుస్తుందంట.
అన్నమయ్య ఏం చెప్పాడు దాంట్లో? ఆ తత్వం గురించి, అవతార తత్వం గురించి ఎంత అద్భుతంగా మాట్లాడాడు, ఎంత అద్భుతంగా చెప్పాడు. అంజప్ప గారు ఒక్కసారి మీరు ఆ సంకేతిని ఒకసారి షేర్ చేస్తారా అవకాశం ఉంటే? సార్ సార్ డైరీ పైన చేసినాను. పర్లేదు, ఎవరైనా చేయగలరా? ఇప్పుడు అందుబాటులో ఉంది ఎవరికైనా సంకీర్తన? కాదు, అందరి వశమ హరినెరుగానే. ఓకే, సరే. సో దాని గురించి నేను చదువుతాను. యాక్చువల్ గా చెప్పిన మాట, అందరి వశమ హరినెరుగా, కందువగా ఒకడు కాని ఎరగడు. అంటే అందరూ తెలిసిపోతుందా? అక్కడ అందరి అంటే మోస్ట్ సోల్స్. అందరి గురించి అందరికి వశం అవుతుందా? అందరికి తెలుసుకుంటారా? హరినెరుగా తెలుసుకోలేరు. కందువుగా ఒకడు కాని ఎరగడు. ఎందుకంటే ఎరగడు, తెలుసుకోవాలి. ఒక్కడు కాని ఎరగడు. లలితపు 10 కోట్ల నొకడు కాని కలుగడు శ్రీహరి గని మనగా. అంటే 10 కోట్ల మందిలో అనేక విషయాలు తెలుసుకున్నటువంటి అనేక కోట్ల మందిలో, ఆ 10 కోట్ల మందిలో ఒక్కడు శ్రీహరిని తెలుసుకోగలుగుతాడు. అదే విధంగా వలసి తెలియు పుణ్యుల కోట్లలో ఇలనొకడు కాని ఎరగడు హరిని. అంటే ఏంటి ఇక్కడ? అంటే ఏం చేస్తున్నాడు? ప్రపంచంలో ఈ కేవలం పుణ్యాల మీదనే ఆధారపడుతూ ఎలాగైనా పుణ్యం సంపాదించుకోవాలి, పుణ్యం ద్వారా సుఖాన్ని సంపాదించాలి అనే వాళ్ళు కోట్ల మందిలో ఉన్నాడు అంటూ అవుతాడు అన్నమయ్య. ఒక్కరిద్దరు కాదు. పుణ్యక్షేత్రాలకు వెళ్తే ఏం కనిపిస్తుంది? అవుతాడు చెప్తాడని ఒక చోట బెనారస్ లో, వారణాసిలో సారనాథ్కి అవుతాడు వెళ్ళినప్పుడు కొంతమంది అడిగాడు అవుతాడు, ఎందుకు మీరు ఇక్కడి ప్లేస్కి వస్తున్నారు అన్నప్పుడు, లేదు బాబా మాకు ఆరోగ్యం సరిగా ఉండటం లేదు, మా ఇంట్లో సరిగా పరిస్థితులు ఉండటం లేదు, కాబట్టి ఈ పుణ్యక్షేత్రాలు చేస్తే కాస్త పుణ్యం సంపాదించుకుంటే ఆ పుణ్యం ద్వారా సుఖాన్ని పొందుదామని వచ్చాం బాబా అని చెబుతున్నప్పుడు, అంటే దీనికోసమేనా? మీ వయసు ఎంత అండి? మాకు 90 ఏళ్ళు బాబా. అంటే మీ యొక్క తాపత్రయం దేనికోసం అంటే, మా మనవలకు బాగాలేదు బాబా, మా మనవలకు ఉద్యోగాలు రావట్లేదు కాబట్టి వాళ్ళ కోసం మేము ఈ క్షేత్రం చేస్తున్నాం. అంటే మీకోసం మీరు చేయట్లేదా? లేదు బాబా మా కోసం చేయట్లేదు. అంటే ఈ తర్వాత ఏంటి, వాళ్ళు బాగైపోతుంది, మీ మనవళ్ళంతా చక్కగా సెటిల్ అయిపోయారు అనుకుంటే మాత్రం కూడా అంతే బాబా ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే కూర్చుంటాం అన్నాడు అతను. అంటే ఎలా ప్రపంచంలో ఎలా ఉంటున్నారు? పుణ్యక్షేత్రాల్లో కానీ ఆధ్యాత్మికత అంటే ఏంటంటే, ఈ పుణ్యం సంపాదించుకునే వాళ్ళు కోట్ల మందిలో ఉన్నారు. ఎందుకు పుణ్యం సంపాదించుకోవాలనుకుంటున్నారు? ఇంతవరకు పాపము చేత దుఃఖం అనుభవిస్తున్నారు. ఇది ఎంతమంది గుర్తిస్తున్నారు? ఎవరైనా దుఃఖం అనుభవిస్తూ ఉంటే, ఈ దుఃఖం అనేది నేను పాపము చేతే దుఃఖం వచ్చింది అని ఎంతమంది గుర్తించి, ఎంతమంది ఆ నిజాన్ని స్వీకరించగలుగుతున్నారు? కాబట్టి ఒక దుఃఖం వచ్చినప్పుడు ఇది నాకు సంబంధం లేదు, ఇది ఎలాగైనా పోగొట్టుకోవాలి. అది ఏ పూజలు చేసైనా పర్వాలేదు, ఆ గుళ్ళ చుట్టైనా తిరిగి పర్వాలేదు, ఈ కర్మకాండ చేయడానికి ఎంత ఖర్చు పెడుతున్నాను తప్ప మొత్తానికి ఈ యొక్క దుఃఖం అనేది వెళ్ళిపోవాలి, ఇన్స్టాంట్ గా వెళ్ళిపోవాలంతే నాకు వెంటనే. కానీ ఎంతమంది దుఃఖం అనుభవిస్తున్నప్పుడు, ఇది నేను ఒక టైంలో నాకు మెహర్ బాబాయ్కి వ్యతిరేకంగా కొన్ని పనులు చేశాను అని నాకు నేను ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలుగుతున్నాను? మెహర్ బాబాకు ఒక టైంలో చెప్పాడు, ఏం చెప్పాడు? ఇలా ఆలోచించొద్దురా అని చెప్పాడు, కానీ అలాగే ఆలోచించా నేను. ఇలాంటి మాటలు మాట్లాడొద్దురా అని చెప్పినా కూడా అలాంటి మాటలే నేను మాట్లాడాను. ఇలాంటి పనులు చేయకూడదురా, నీకు ఇబ్బంది కలుగుతుందని చెప్పినా కూడా నేను ఆయన దాటుకొని మళ్ళీ అలాంటి పాపం చేశాను. ఆ పాప ఫలం ఏం చేయాలి? ఖచ్చితంగా మెహర్ బాబా అయినా ఆపేస్తాడా? ఆపడు కదండి. అలా చేసేవాడు ఏ గురువు కాదు. కాబట్టి ఏం చేస్తున్నాడు? నేను చెప్తున్నాను కదరా, సరే నీ యొక్క కర్మ అంతే, నీ ప్రారంభం నేను ఎలా తప్పించగలను, నువ్వు అనుభవించు అంటాడు. కాబట్టి నా పాపం చేత దుఃఖం వచ్చేసింది.
కాబట్టి నేనేం చేస్తున్నాను, దుఃఖం వచ్చింది కాబట్టి వెంటనే ఇది నాకు సంబంధించింది కాదు, నేనేం చేయలేదండి ఎవరికి అని తనకు తాను ఒక ఇన్నోసెంట్ గా ఫీల్ అవుతున్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు ఇతను వెంటనే, అంటే పాపము చేత దుఃఖం అనుభవిస్తూ తన వెంటనే ఏం చేయాలనుకుంటున్నాడు, నాకు వెంటనే సుఖం కావాలి, మొత్తానికి పాపం దుఃఖం పోవాలి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే అన్నమయ్య అంటున్నాడు, వలసి తెలియు పుణ్యుల కోట్లలో ఇలనొకడు కాని ఎరగడు హరిని అని చెబుతూ మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఇంకేం చెప్తున్నాడు అంటే, శృతి చదివిన భూసుర కోట్లలో గతియును హరినే ఒకానొకడు. శృతి అంటే ఏంటి, ఈ ఆధ్యాత్మికతని పరిమితంగా చదివే వాళ్ళు కొంతమంది ఉంటారు. శృతి అంటే ఏంటి, తీసుకున్నప్పుడు ఒక ఆధ్యాత్మికతని కొద్దిగా అండి కాస్త పుణ్యం కోసం చదువుకుంటానండి, ఎందుకు ఒక భగవత్ యొక్క లేకపోతే సత్సంగం ఎందుకు చేస్తున్నాను, కాస్త పుణ్యం కోసం అండి, లేకపోతే ఒక భగవద్ ధ్యానం ఎందుకు అడుగుతున్నాను, కాస్త పుణ్యం కోసం అండి. ఆ పుణ్యం ద్వారా ఏం పొందాలనుకుంటున్నాం, సుఖపడాలనుకుంటున్నానండి. అందులో కూడా భూసుర కోట్లలో, వాలుడు కోట్ల మంది ఉన్నాడు, అందులో ఒక్కడు మాత్రమే ఒకానొక్కడు గతియును హరిని ఒకానొక్కడు. తర్వాత అతి గనులట్టి మహాత్మ కోటిలో తతి నొక్కడు గాని తలచడు హరిని. మహాత్ములు కోట్ల మందిలో ఉంటారు, అది కూడా చెప్తున్నాడు అన్నమయ్య. కానీ అలాంటి కోట్ల అంటే మహాత్ముల ఆ కోట్ల మందిలో ఏ ఒక్కడో హరిని తలచలేడు, తలుచుకోడంటండి. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంది, ఎంత ఆశ్చర్యంగా చూడండి. మహాత్మ కోటిలో కూడా, మహాత్ములైన వాళ్ళలో కూడా అందులో నిజంగా తనకు తాను అనుకుంటున్నాడేమో ఆ మహాత్ముడు, నేను భగవంతుడు తలుచుకుంటున్నాను, కానీ అన్నమయ్య భాషలో అతడు తలచలేదు. అలాంటి కోట్ల మందిలో కూడా ఏ ఒక్కడో అతని భగవంతుని తలుచుకుంటాడు. కాబట్టి తుదికెక్కిన నిత్యుల కోట్లలో పొదుగు నొక్కడు తలపున హరిని. కాబట్టి ఈ ఒక నిత్య జీవితం గడిపేవాడు కూడా ఏదైతే నమ్ముకున్నాడో ఈ ప్రపంచమే శాశ్వతము, లేకపోతే ఈ దేహాలే శాశ్వతం అనేటువంటి అనిత్యమైన వాడు కోరుకునేటువంటి అలాంటి వాడు నిత్యత్వాన్ని సంపాదించుకునేటువంటి ప్రక్రియలో భాగంగా ఆ మార్గంలో ఉన్నటువంటి కోట్ల మందిలో కూడా పొదుగు నొక్కడు తలపున హరిని. వాడి యొక్క మనసులో, వాడి హృదయంలో తలుచుకునే ఆ తలుపు రావడం అనేది కూడా ఆ కోట్లలో ఏ ఒక్కడికో వస్తుంది. అండ్ ఫైనల్ గా ఏం చెప్తున్నాడు, గుదికును హరి భక్తుల కోట్లలో వెతకు నొక్కడు శ్రీ వెంకటపతిని. కొంతమంది హరిని భక్తిగా పూజించే వాళ్ళు మళ్ళీ కోట్ల మంది ఉన్నారు, కానీ అందులో ఏ ఒక్కడో ఆ వెంకటపతి అంటే ఎవరు, వాడిని వెతికేది మాత్రం ఒక్కడే. ఎక్కడున్నాడు వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడు అంటే, మామూలుగా ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడు అంటే వెంటనే చెప్పి తిరుమల. ఇప్పుడు మెహర్ బాబాని నన్ను ఎవరిని అడిగితే మాత్రం నేను అదే విధంగా మెహరాబాద్ చూపిస్తున్నాను. ఇలానా అంటే వెంకటేశ్వర స్వామి తిరుమలలో మాత్రమే ఉన్నాడా, మెహర్ బాబా కేవలం మెహరాబాద్ లోనే మాత్రమే ఉన్నాడా, ఇది కాదు, వెతకాలి ఆయన ఎవరు అయినా. మెహర్ బాబా అంటే ఎవరు, వెంకటేశ్వర స్వామి అంటే ఎవరు, వెతకాలి ఆయన, వాళ్ళు వెతకాలి. ఎక్కడ వెతకాలి, నీలో వెతకాలి. బయట వెతికితే ఏం కనబడుతుంది, బయట ఏం కనబడదు. నీకు వెళ్ళేటువంటి బస్సులు కనపడతాయేమో తప్ప, రైలు కనిపిస్తాయి తప్ప, నువ్వు లోపలికి వెళ్తే తప్ప నీ లోపల ఒక దారి కనబడుతుంది. కాబట్టి వెతకాలి. అందుకే వాళ్ళని సత్యాన్వేషకులు అంటారు. అలాంటి వాళ్ళలో కోట్లలో కూడా ఒక్కడే అని చెప్పాడు అన్నమయ్య గతంలో ఈ చైతన్య స్థితుల గురించి మనకి మాట్లాడుతూ ఆయన అందిస్తున్నటువంటి గొప్ప సంకీర్తనలు. కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతోంది, నీ కోట్ల మందిలో ఒకడే చేస్తున్నాడు అంటే ఆ కోట్ల మందిని ఆపింది ఏంటి, మళ్ళీ సంస్కారములే. ఎందుకు ఇన్ని విషయాలు అవుతాడు కనెక్ట్ చేస్తున్నాడు మనకి, ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇంతమంది ఉన్నారు, మోస్ట్ సోర్స్ ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఏం జరుగుతోంది ఇక్కడ స్పష్టంగా, ఇంతమంది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు, వెతికితే ఎందుకు వెతకలేకపోతున్నారు, ఎందుకు తలుచుకోలేకపోతున్నారు, ఎందుకంటే అవతడు ఒక మాట చెప్తాడండి, కొద్దిగా కాస్త శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేద్దాం. ఆ మాటని ఏం చెప్పాడు అవతాడు, థింక్ ఆఫ్ మీ అన్నాడండి. మీరంతా వినుంటారు, చదువు ఉంటారు, మోస్ట్లీ బాబా లిటరేచర్ లో చాలా చోట్ల ఉంది. థింక్ ఆఫ్ మీ, దట్ ఈస్ యువర్ డ్యూటీ అన్నాడు అవతాడు. నా గురించి నువ్వు ఆలోచించు. ఒక్కసారి మనమంతా మన గుండె మీద చేయలేసి చెప్దామండి. ఒక్కసారి లోపల ఉన్నటువంటి అంతరాత్మగా ఉన్నటువంటి అవతాడికి చెప్తాం, గుండె మీద చేసుకోండి. ఎప్పుడైనా నిజంగా ఆయన కోరుకున్నట్లుగా ఒక కర్తవ్యంగా ఆయనని ఎప్పుడైనా తలుచుకున్నానా? డ్యూటీ అండి, వర్క్ కాదండి. ఇక్కడ కొద్దిగా
ఇంకొంచెం క్లారిటీ అండి, ఏం లేదు, నాకు అర్థమవుతున్నంత వరకు కొంచెం క్లారిటీగా చెప్పే అంటే నాకు ఎలా అర్థమైందో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. డ్యూటీ అన్నాడండి అవుతాడు. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ డ్యూటీ కన్నా ముందు ఒకటి ఉంది, డ్యూటీ తర్వాత ఇంకొకటి ఉంది. ఏంటి అది అంటే, డ్యూటీ కన్నా ముందు ఏముంటుందంటే వర్క్ ఉంటుందండి. వర్క్ ఉంటుంది, వర్క్ తర్వాత డ్యూటీ, డ్యూటీ తర్వాత రెస్పాన్సిబిలిటీ. ఏంటండి ఈ మూడింటిని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, నేను ఎలా అర్థం చేసుకున్నాను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. నాకు అవతాడు ఎలాగైతే అర్థం చేయించాడో అదే అందించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏంటి, ఫస్ట్ పని బాధ్యత, పని తర్వాత కర్తవ్యము బాధ్యత, వర్క్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ. అంటే ఏంటి, వర్క్ అంటే ఏంటి, ఈ మూడింటిని మనసుతో కాస్త అసోసియేట్ అవుదామండి, మనసుతో అసోసియేట్ అవ్వాలి. అంటే నువ్వు మనసుతో నువ్వు ఏది చేసినా, ఎంత పెద్ద ఘనకార్యం చేసినా అది పనే, అది పని మాత్రమే. ఎక్కడైతే అసోసియేట్ అవుతోంది అంటే నువ్వు మనసుతో పని చేసేటువంటి ఎంత పెద్ద ఘనకార్యాలైనప్పటికీ కూడా అది భగవంతుడి విషయంలో అది పని మాత్రమే, ఎందుకంటే నువ్వు మనసుతో చేస్తున్నావు. ఇక రెండోది వచ్చేసరికి డ్యూటీ. డ్యూటీ అంటే ఏంటి, కర్తవ్యము. కర్తవ్యం అంటే ఏంటి, ఇక్కడ ఆ మనసు మాట వినకుండా నువ్వు చేస్తావే అది కర్తవ్యము. మనసు అడ్డుపడుతుంది, ఏమండి ఒక చిన్న సెకండ్, ఒక్క సెకండ్ అండి, ఒక్క సెకండ్ అవతాడు చెప్పిన ఈ మాటని థింక్ ఆఫ్ మీ అని చెప్పినప్పుడు నా పక్కన ఉన్న వాడిని ఆలోచించినంత ఈజీయా అండి మెహర్ బాబా గురించి ఆలోచించడం? పక్కవాడు ఉన్నాడండి, పక్క నాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారండి, నా తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు, నా స్నేహితులు ఉన్నారండి, వాళ్ళ గురించి ఆలోచించినంత తేలిక అవతారుడు గురించి ఆలోచించడం అనేది. అందుకే డ్యూటీ అనే పదం వాడాడు. ఎందుకంటే పక్క వాళ్ళ గురించి, నీకు ఇష్టమైన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు సహకరించే సంస్కారాలు అవతాడు గురించి ఆలోచిద్దాం అనుకుంటే సహకరించదండి, అంత తేలికది. ఇప్పుడు ఎందుకు ఆయన గురించి ఆలోచించడము? పక్కన మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించి ఆయన గురించి మళ్ళీ చూద్దాం అంటుంది తప్ప సంస్కారాలు అంత తేలిక సహకరించదు. అందుకే ఆయన వర్క్ అని చెప్పలే, డ్యూటీ అన్నాడు అవుతాడు. ఎందుకంటే దాన్ని బట్టి మనకు అర్థం కావాలి, ఏం అర్థం కావాలి, ఎందుకంటే ఇదంతా దేని వల్ల జరుగుతోంది, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సంస్కారాస్. అంటే ముందు చెప్పుకున్నాం, అసలు గ్రాస్ ఇంప్రెషన్స్, సటిల్ ఇంప్రెషన్స్, మెంటల్ ఇంప్రెషన్స్ అనేటువంటి ఈ యొక్క సంస్కారాల గురించి ఉండే రకాల గురించి చెప్పడానికన్నా ముందు మనకి బేసిక్ గా ప్రైమరీ స్టేజ్ లో ఉన్నప్పుడు, ఈ మెహరోపాసనము ప్రైమరీ స్టేజ్ లో ఉన్నప్పుడు అవతారుడు చెప్పినటువంటి సాధారణ భాషలో చెప్పాడు సంస్కారాల గురించి. ఏంటది, ఒకటి సహకరించే సంస్కారములు, సహకరించని సంస్కారములు. ఇది కొద్దిగా కొంచెం దీన్ని కాస్త క్యారీ చేసే ప్రయత్నం చేస్తే అర్థమవుతుందండి. అంటే ఏం చేస్తోంది అంటే, లోకానికి సహకరించిన సంస్కారాలు లోకేశుడికి సహకరించదు, బాగా అర్థం కావాలి. ఎందుకంటే ఆయన కూర్చోపెట్టి మాట్లాడుతున్నప్పుడు అంటే ఆయన మాట్లాడుతుండడానికి పక్కన ఒక లోకం మాట్లాడుతున్నప్పుడు వచ్చిన దానికి చాలా తేడా కనబడుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, మనంతా బాగా అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే మెహరోపాసనంలో కూర్చున్నంత వరకు కూడా నువ్వు ఎప్పుడైనా కూడా సమయం అంటే టైం వైపు చూడకుండా ఉండగలిగావు అంటే ఒక రకంగా నీ సంస్కారం సహకరిస్తుంది అర్థం. మాటికి చూస్తున్నాడు, ఇప్పుడు నా బోటి వాడు చూస్తున్నాడు అనుకోండి, ఎప్పుడు టైం అవుతుంది, 8:30 అవుతుందని నేను చూసుకున్నాను అనుకోండి, అంటే నా విషయంలో నా సంస్కారాలు సహకరించడం లేదు. ఎప్పుడు 8:30 అయిపోతుంది, ఎప్పుడు లేచి నా పని చేసుకుందాం అనిపించేలా ఉంది అంటే అక్కడ ఎవరికి వాళ్ళు ఎగ్జాంపుల్స్ అంతే. కానీ నువ్వు టైం చూడకుండా కంప్లీట్ గా, అందుకే ముందు చెప్పుకున్నాం, మనకు స్క్రీన్ షాట్లు వద్దు, స్క్రీన్ షేర్, జస్ట్ లిజన్. నాకు అనిపించిందండి, నేను ఎలా ప్రయాణం చేస్తాను అదే చెప్తున్నా, ఇంకా ఫోన్ జోలికి వెళ్ళకుండా జస్ట్ ఒక గాడ్ స్పీక్స్, ఒక నోట్బుక్ పెట్టుకొని కంప్లీట్ గా జస్ట్ లిజన్, జస్ట్ వాళ్ళకిద్దాం అంతే, ఇంకేమొద్దు, ఫోన్ జోలికే వెళ్ళొద్దు. అలా పక్కన పెట్టేసి ఒక జస్ట్ ఫోకస్ అంతా గాడ్ స్పీక్స్ మీద ఒక మాన్యువల్ రాసుకుందాం, చక్కగా రాసుకుందాం. ఈ పాత పద్ధతి అయినప్పటికీ, ఎంత ల్యాప్టాప్లు, ఎంత మొబైల్ ఉన్నప్పటికీ కూడా రాసుకుంటూ ఉంటే, ఎందుకంటే అది పర్మనెంట్ గా ఉంటుంది. నువ్వు రాస్తున్నంత సేపు ఏమైపోతుంది, ఆ సంస్కారాలని పూర్తిగా ఆ పెన్ను మీదనో లేక పేపర్ మీదనో అవతాడు చెప్పే మాటలు రాసే నీకు అవకాశం ఇచ్చాడు. నీకు అవుతాడు, నువ్వు రాయి, నేను రాసిన దాన్ని నువ్వు మళ్ళీ రాసుకో అంటున్నాడు అవుతాడు. అంటే ఈ విధంగా ఫోకస్ చేయించాలి నెమ్మదిగా. అంటే సహకరించని సంస్కారాలని సహకరింప చేసుకోవాలి. గత జన్మలో చేసిన పొరపాటు ఏంటి, ఏదైనా ఇప్పటికీ మాట్లాడుతున్నప్పుడు మెహర్ బాబా ఎంతో మందిని, చాలా మందిని, అంటే ఒక 100 మంది పైన అడుగు చెప్పుంటాడు అవుతాడు, రీడ్ గాడ్ స్పీక్స్, రీడ్ గాడ్ స్పీక్స్. ఎవరన్నా కూడా వచ్చినప్పుడు ఆయన చెప్తూ ఉంటాడు. కానీ ఒక చోట అవతాడు చెప్పిన మాట ఏంటి, 1960s ఆ టైంలో నేను చాలా మందికి చెప్పాను,
చాలా మందికి చెప్పాను. ఏం చెప్పాను? గాడ్ స్పీక్స్ చదవమని చెప్పాను. కానీ అది అన్ఫార్చునేట్ గా ఏం జరిగింది అంటే 100% పైన ఏం చెప్పారంటే అందరు తిరిగి కంప్లైంట్ చేయడమే. బాబా నాకు అలా అర్థం అవుతుంది, బాబా ఇది ఇంగ్లీష్ భాషలో ఉంది, ఇది చాలా కష్టం అంట కదా బాబా, ఎవరో చెప్పారు. ఇలా నన్ను తిరిగి ప్రశ్నించిన వాళ్ళే తప్ప నేను చెప్పినటువంటి దాన్ని ఒబీడియంట్ గా నేను చెప్పిన విధంగా జర్నీ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది అని అడుగుతాడు. ఎందుకంటే ఇది ఒక మాట. ఈ మధ్య ఒక మెహరోపాసనం చేస్తూ ఉంటే ఒక కృష్ణ భక్తుడు అన్న మాట అండి. ఒక కృష్ణ భక్తుడు అన్న మాట ఏంటి అంటే, హరి మెహర్ బాబా ఈ గాడ్ స్పీక్స్ ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడు అందించారు మనకి అంటే అన్నప్పుడు ఇలా 1955 అండి. ఓకే 1955 లో అందించారండి అని చెప్పినప్పుడు అతడు ఏం అడిగాడంటే, ఒక 1955 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది హరి అంటే, అయింది కదండి 69 years అయింది కదా అండి, 2024 కంటే 69 సంవత్సరాలు అయింది కదా అన్నప్పుడు, హరి నాకు చిన్న విచారణ, ప్రశ్న కాదు కానీ ఒక చిన్న విచారణ అని చెప్పినప్పుడు ఆ కృష్ణ భక్తుడు ఏం చెప్పాడు అంటే, హరి 5000 సంవత్సరాల క్రితము ఒక అవతార పురుషుడు ఇదే విధంగా ప్రపంచానికి ఒక గ్రంథాన్ని అందించాడు తెలుసు కదన్నప్పుడు, అవును ఆ భగవద్గీత అందించాడు కదా, కానీ 5000 సంవత్సరాల క్రితమే అందించినటువంటి భగవద్గీతే ఇప్పటికి చాలా మందికి అర్థం కావట్లేదు కదా. 69 సంవత్సరాల క్రితం అందించినటువంటి మెహర్ బాబా అందించినటువంటి ఉత్కృష్టమైన గ్రంథాన్ని నువ్వు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నావు అని అన్నాడు ఆయన. ఎంతవరకు అర్థం చేసుకుంటున్నావు అంటే, నేను 5000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పటికి దాని మీద ఎన్నో రకాల అపార్థాలు చేసుకుంటున్నారు, ఎన్నో విధాలైనటువంటి వ్యాఖ్యానం చేస్తున్నారే తప్ప ఎక్కడ చేయటం లేదు కదా. ఒక సరిగ్గా అందరికి అర్థం కాలేదు కదా భగవద్గీతే. ఇప్పుడు 69 సంవత్సరాలు ఇచ్చిన మెహర్ బాబాని కూడా నీ విషయం అడుగుతావు, ప్రపంచ విషయం వద్దు మనకి. నా విషయం నీకు చెప్తాను, నీ విషయం నాకు చెప్పు, మూడో వ్యక్తి గురించి అవసరం లేదు. ఇప్పుడు నాకు కూడా అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి, నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు, నీకు ఎలా అర్థం అవుతోంది, నీకేం కష్టం అనిపించలేదా, ఇది మళ్ళీ చేసుకుందాం, ఇంకో జన్మలో చూసుకుందాము, లేకపోతే వృద్ధాప్యం చూసుకుందాము అని నీకు ఎప్పుడు అనిపించలేదా నేను అడిగినప్పుడు నేను ఒకటే చెప్పానండి, అతడికి ఒకటే చెప్పాను. నాకు అంటే అవతారుడు నన్ను పిలిపించుకున్నటువంటి ఒక ప్రైమరీ స్టేజ్ లో, ఒక ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో నాకు ఒక్కటే అర్థమైంది. ఏంటి అది, ఏం చెప్పాడు అవతారుడు? 2 పాత్రలు, ఒక పరమాత్మ ఒక పోషించిన పాత్ర, వింటున్న వాడి పాత్ర. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ గాడ్ స్పీక్ సంబంధించినంత వరకు ఎందుకు కష్టం అనిపిస్తోంది అంటే ముఖ్యంగా సంస్కారాలు సహకరించడం లేదు కాబట్టి. కానీ ఉన్నటువంటి నిజం ఏంటి అంటే, నిజానికి మాట్లాడే శ్రమ పరమాత్మదే. ఇక్కడ నేనేం చేయట్లేదు. ఇప్పుడు మనమంతా ఏం చేస్తున్నామండి, కష్టం అనిపించడానికి, అర్థం కాకపోవడానికి చేయడానికి ఇక్కడ మనం కష్టపడుతున్నామండి. మన దగ్గర ఎవరైనా మెహర్ బాబా వచ్చి బండరాలను మొయ్యమంటున్నాడా, లేకపోతే ఏదైనా సాధన చేయమంటున్నాడా? ఏం చేయమని చెప్పట్లేదు కదండి. ఏం చేయమని చెప్తున్నాడు? జస్ట్ లిజన్, జస్ట్ కూర్చొని ఆలకించరా అని చెప్తున్నాడు. అంటే ఎప్పుడైతే శ్రమ అంతా కూడా భగవంతుడు నా కోసం పడుతున్నాడు అని గుర్తించగలిగితే ఆటోమేటిక్ గా నీకు శ్రద్ధ ఏర్పడుతుంది. నేను ఇదొక్కటే చెప్పానండి. మాట్లాడే శ్రమ అవతార్ మెహర్ బాబాది అండి, ఆలకించే శ్రద్ధ నాదండి. ఇంకేమి లేదు, నాకు కష్టం అనిపించలేదు, నాకు అనిపించలేదండి. సో ఈ విధంగా చెప్తున్నప్పుడు అంటే ఇలా మాట్లాడుతున్నప్పుడు అవతాడు చేసినటువంటి పనుల్ని గత అవతారంతో కూడా కొంతమంది కనెక్ట్ అయినప్పుడు ఇటువంటి క్లారిటీ అనేది మనం తెచ్చుకోవాలి. కాబట్టి అక్కడ చెప్పిన దానికి ఇక్కడ చెప్పిన దానికి ఏంటి డిఫరెన్స్, దానికి అప్డేట్ అయినటువంటి విషయాలు ఏంటి అంటే ఒక్కటే నేను చెప్పాను అతనికి. సో భగవద్గీతకి భగవత్ వచనాలకి తేడా ఏంటి అని చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పాను. అక్కడ మనసుతో ఆగాడు భగవంతుడు, అక్కడ వాసనలు అని చెప్పిన మాటతో ఆగాడు. ఇక్కడ సంస్కారాల గురించి మరింత లోతుల్లోకి వెళ్ళి చెప్పాడు అవతారుడు. ఇదే చెప్పడం జరిగిందండి. కాబట్టి అతడు కూడా ఈ మధ్య మొదలు పెట్టాడు గాడ్ స్పీక్స్ అనేది జర్నీ చేస్తున్నాడు అతను, అలాంగ్ విత్ భగవద్గీత చేస్తున్నాడు. కాబట్టి ఇదంతా ఎలా తెలుస్తోంది మనకంతా, ఇది సాధారణంగా భగవద్గీత కానివ్వండి, ఆధ్యాత్మికత వెళ్తే మాత్రం ఏం చెప్తారు మనకి అంతా కూడా అంటే, కేవలం మనస్సు వల్ల అండి, మనస్సు వల్లనే కూడా ఇటువంటి తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకోనివ్వకుండా చేస్తోంది. కాబట్టి ఈ మనసే చేస్తోంది. కానీ మెహర్ బాబా మాత్రము ఆ మనసుకి కూడా మూలమైన, ఆ మనసుకి పునాది అయిన, ఆ మనసుకి ఆధారమైన సంస్కారాల గురించే మాట్లాడుతున్నాడు.
అందుకు ఇక్కడ స్పష్టంగా మనకి అవతాడు చెప్పడం జరిగింది, ఇదంతా కేవలము సంస్కారముల వలననే. ఏం జరుగుతోంది ఇక్కడంతా కూడా అంటే ఇంతవరకు అంటే శాశ్వతమైనటువంటి ఎటువంటి మరణరహిత ఒక జనన రహితమైనటువంటి ఆత్మ కేవలము సంస్కారముల వలననే ఈ యొక్క జనన మరణాలని ఎంతవరకు అనుభవిస్తోంది? అసంఖ్యాకంగా అనుభవిస్తోంది. ఇది మనకి అవతాడు చెప్పినటువంటి మాట. తర్వాత ఏం చెప్తున్నాడు అవతాడు? వైల్ ద సోల్ హ్యాస్ టు అండర్గో దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇన్యూమరబుల్ బర్త్స్ అండ్ డెత్స్ బికాస్ ఆఫ్ ఇంప్రెషన్స్, ఇట్ హ్యాస్ నాట్ ఓన్లీ టు ఎక్స్పీరియన్స్ ద గ్రాస్ వరల్డ్ విచ్ ఈస్ ద షాడో ఆఫ్ ది ఓవర్ సోల్ అండ్ విచ్ is false, but together with it the soul has also to experience happiness and misery, virtue and vice of the gross world. ఇంతవరకు ఏం జరుగుతోంది? ఏం చేస్తోంది? కేవలము ఒక పుట్టుక తర్వాత ఒక మరణం అనేది సరిపోతుందా? పోనీ ఈ సంస్కారాలు అంతటితో ఆగిందా? ఓకే, పుట్టుక అనేది సంస్కారాల వలన వచ్చింది. ఇంతవరకు మనకు అవతాడు చెప్పాడు. తర్వాత శరీరం విడిచిపెట్టడం, డెత్ అనేది కూడా ఎవరి వల్ల జరుగుతోంది? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సంస్కారాస్. అంటే సంస్కారముల వలనే నీకు జననం ఏర్పడుతోంది, సంస్కారముల వలనే నీకు మరణం అనేది ఏర్పడుతోంది. అంతటితో ఆగిందా సంస్కారాలు చేసే పని? అంతటితో ఆగలేదు. ఏం చేసింది అది? అది కేవలము ఏం చేస్తోంది? అది కేవలము ఈ యొక్క స్థూల ప్రపంచాన్ని అనుభవించడమే కాకుండా, స్థూల ప్రపంచం అంటే ఏంటి? పరమాత్మ యొక్క నీడలు. ఆ నీడల్ని ఏదైతే అబద్ధమైనటువంటి ఆ స్థూల ప్రపంచాన్ని అనుభవించడమే కాకుండా ఇంకేం చెప్తున్నాడు అవుతాడు ఇక్కడ? టుగెదర్, దానితో పాటు ఏం చేస్తుందో తెలుసా? ఇంకో దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తోంది. నువ్వే స్థూల ప్రపంచానికి వచ్చి నువ్వేమన్నా ఏం పని లేకుండా కూర్చున్నావా? లేదు, అక్కడ కూడా ఇంకొకటి అనుభవించేలా చేస్తోంది. ఏది? ఈ యొక్క సంస్కారములు. ఇంతవరకు ఏం చెప్పాడు? కొంచెం జాగ్రత్తగా విందామండి. ఇక్కడ కొద్దిగా శ్రద్ధ పెట్టి ఆలకించే ప్రయత్నం చేద్దాము. ఒక్కొక్క దాన్ని కనెక్ట్ చేస్తున్నాడు అవుతాడు ఈ క్షణం. ఒక్కొక్క దాన్ని ఇంతవరకు ఏం చెప్తున్నాడు అవుతాడు? కేవలం సంస్కారముల వలననే ఏమైంది? ఈ జనన రహితమైన మరణరహితమైన ఆత్మ అవసరంగానే ఈ జననాలయ లోబడిపోతోంది, మరణాలకి లోబడిపోతోంది. పోనీ ఈ కేవలం ఈ సంస్కారాల వలనే జననం వచ్చిందా? ఓకే, సరే అనుకోవచ్చు. అదే విధంగా కేవలము సంస్కారముల వలననే మరణం అనేది ప్రాప్తించిందా? ఓకే, అది సరే అనుకోవచ్చు. అది అంతటితో ఆగిందా? ఆగలేదు అంటున్నాడు అవుతాడు. ఆ యొక్క జనన మరణాలు అంటే బర్త్స్ అండ్ డెత్స్ తో పాటు దాని పాటుగా ఒక బోనస్ చెప్తున్నాడు అవుతాడు. నువ్వేం అనుభవించాలో తెలుసా? ఈ పరమాత్మ యొక్క నీడ మరియు అబద్ధమైనటువంటి స్థూల ప్రపంచాన్ని అనుభవించాల్సి వస్తోంది. చూడండి ఎలా కనెక్ట్ చేస్తున్నాడు అవుతాడు. అంటే నీకు బర్త్ అనేది ఏర్పడిన తర్వాత పుట్టినవాడు ఏమన్నా ఊరికే ఉంటాడండి? పుట్టినటువంటి వాడు ఊరికే ఉంటాడా? ఎందుకు వచ్చాడు? వాడు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఏం చెప్పాడు మనకి గతంలో అవుతాడు? ఈ రోజు కూడా చెప్పాడు. మనకేం చెప్పాడు? ఈ స్థూల ప్రపంచము లేకపోతే ఈ క్రియేషన్ అనేది ఏంటి? డెఫినేషన్ ఇది 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 ఎందుకు ఏర్పాటు చేయబడింది? ఇదొక టెస్టింగ్ గ్రౌండ్. అంటే నువ్వు గత జన్మలలో నువ్వు పోగు చేసుకున్నటువంటి పాప పుణ్యాలని అనుభవించడానికి నేను నీ కోసం ఏర్పాటు చేయబడిన ఒక పరీక్ష మైదానము. కాబట్టి ఏంటి ఇక్కడ అంటే నువ్వు ఏదైనా పుణ్యం అనేది పోగు చేసుకొని జన్మకు తెచ్చుకున్నావంటే ఆ పుణ్యం యొక్క ఫలితం ఏంటి? సుఖము. అందుకే నువ్వు ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నువ్వు బర్త్ తీసుకుంటున్నావు. ఎలా నువ్వు అంత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మీ తల్లి నీకు ఎటువంటి అంటే కూల్ గా ఏసీ రూమ్ లోనే నీకు బర్త్ ఇచ్చింది. నువ్వు అక్కడ పుడుతున్నావు. ఇది ఎందుకు వస్తుంది? కానీ కొంతమంది ఏమవుతున్నారు ఈ ప్రపంచంలో? మంచి ఎండల్లో లేకపోతే పూరి గుడిసెల్లో విపరీతమైన ఎండ కురుస్తున్నప్పుడు అక్కడ కూడా ఒకడు పుడుతున్నాడే. అక్కడ ఎందుకు అలా పుడుతున్నాడు? ఆ తల్లి కూడా ఎండకి వల్ల కావటం లేదు. అలాంటి టైంలో ఆ బిడ్డనికి జననం ఇచ్చింది ఆ తల్లి. ఎందుకు వచ్చింది అంత కష్టంగా? ఎందుకంటే ఆ బిడ్డ తనతో పాటు తెచ్చుకున్నటువంటి పాప ఫలితము ద్వారా అతను దుఃఖం అనుభవిస్తున్నాడు. ఏం చేశారు వీళ్ళిద్దరు కూడా?
ఏం కనిపిస్తుంది? ఆ సూపర్ స్పెషాలిటీలో పుట్టినటువంటి బిడ్డకి ఇలా గుడిసెలో పుట్టిన బిడ్డకి తేడా ఏంటి? వాళ్ళు ఆ ఆత్మలు తెచ్చుకున్నటువంటి ఆ పుణ్య ఆ యొక్క పాప ఫలితాలే. ఎక్కడ అనుభవించాలి? అదే చెప్తున్నాడు అవుతాడు. ఎక్కడ అనుభవించాలి? వీళ్ళంతా కూడా పోనీ సంస్కారాలు, పోనీ ఆ సూపర్ స్పెషాలిటీలో పుట్టేలా చేసిందా? పర్వాలేదు. పోనీ ఈ బిడ్డని గుడిసెలో పుట్టేలా చేసిందా? పర్వాలేదు, ఓకే అనిపించవచ్చు. కానీ దానితో పాటు బర్త్ అంటే పుట్టుకతో పాటు ఆ ఇద్దరు పిల్లలు దేని అనుభవించాలి? ఈ స్థూల ప్రపంచంలోని అనుభవించాలి. దేన్ని అనుభవించాలి? గత జన్మలలో వాళ్ళు చేసుకున్న పుణ్య పాపాల ఫలితాన్ని ఈ పుట్టుక నుంచి స్టార్ట్ చేయాలి. చూసారా ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ చేస్తున్నాడు అవుతాడు? చాలా బ్యూటిఫుల్ గా కనెక్ట్ చేస్తున్నాడు. చూడండి, మన కళ్ళ ముందు చూపిస్తున్నాడు క్లియర్ గా. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సంస్కారస్ అంటే ఎంత చూడండి, ఎంత విడమరి చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ఏమవుతోంది తర్వాత? అది కేవలము అంటే ఈ స్థూల ప్రపంచాన్ని అనుభవించేటువంటి ప్రక్రియలో భాగంగా ఏం చేస్తోంది? ఆ యొక్క పుణ్యం ద్వారా సుఖాన్ని అనుభవిస్తోంది. ఎవరు? ఆ బిడ్డ. ఎక్కడ? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. దాని తగ్గట్టు ఇక్కడ ఏమంటున్నాడు అవుతాడు? హ్యాపీనెస్ అండ్ మిజరీ. ఇక్కడ మిజరీ అనుభవించేది ఎవరు? ఈ గుడిసెలో ఉన్నటువంటి బిడ్డ. ఏమనిపిస్తోంది అంటే ఇక్కడ ఎలా కనిపిస్తోంది? ఎందుకు దీనికి భగవంతుడి సంబంధం లేదు. ఆ బిడ్డ చేసుకున్నటువంటి పుణ్యం ఏంటి? ఎందుకు భగవంతుడు ఇంత పక్షపాతంగా ఉంటాడు? ఈ బిడ్డ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పుట్టుండొచ్చు కదా అంటే అది భగవంతుడు ఎలా మారుస్తాడు? వీడు తెచ్చుకున్నాడు కదా, వీడు పోగు చేసుకున్నటువంటి పుణ్య పాపాలు ఉన్నాయి కదా, దాన్ని అనుభవించాలి కదా. కాబట్టి ఆ టెస్టింగ్ గ్రౌండ్ కాబట్టి అక్కడ పుణ్యం ద్వారా సుఖాన్ని అనుభవించేటువంటి బిడ్డ ఎక్కడున్నాడు? ఆ సూపర్ స్పెషాలిటీ అనేటువంటి టెస్టింగ్ గ్రౌండ్ లో ఉన్నాడు. ఈ యొక్క పాపం చేత దుఃఖం అనుభవిస్తూ బాధలు ఎటువంటి ఒక జన్మ తీసుకున్నాడు. ఈ గుడిసె కూడా ఆ బిడ్డకి ఒక టెస్టింగ్ గ్రౌండ్. కాబట్టి ఇది చెప్తున్నాడు అవుతాడు. అది చెప్పడమే కాకుండా ఈ హ్యాపీనెస్ మిజర్ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ వెంటనే చెప్తున్నాడు, విర్చ్యూ అండ్ వైజ్. పాప పుణ్యాలు దేనికి సంబంధించింది? ఆఫ్ ది గ్రాస్ వరల్డ్. కాబట్టి పాప పుణ్యం అంటే ఇక్కడ మనకి 3 మాటలు చెప్పాడండి. ఈ రోజు కంక్లూడ్ చేస్తూ మెహర్ బాబా మనకి 3 మాటలు చెప్తున్నాడు. ఇంతవరకు చెప్పిన దానిని ఇప్పటి దాన్ని క్లబ్ చేసుకుంటే అంటే ఏంటి? ఇక్కడ చావు పుట్టుకలు, పుణ్య పాపాలు, సుఖ దుఃఖాలు. ఈ యొక్క గ్రాస్ వరల్డ్ కి సంబంధించింది ఈ 3 మాత్రమే. ఈ 3 అనుభవించడానికే నువ్వు ప్రపంచంలోకి వచ్చావు. కరెక్ట్ గా వచ్చావన్నా నిన్ను పంపాడు. కాబట్టి 3 జరిగింది. ఇప్పటి దాంతో అవుతాడు చెప్పిన ఈ మాటతో కలుపుకుంటే ఏమొస్తుంది? మనకి 3 వచ్చాయి. ఏమొచ్చాయి? 1 చావు పుట్టుకలు, 2 పుణ్య పాపాలు, 3 సుఖ దుఃఖాలు. కాబట్టి ఈ 3టికి కారణం ఎవరు? ఇదింత కేవలము సంస్కారముల వలనే వస్తోంది. సంస్కారముల వలననే చావు పుట్టుకలు, కేవలం సంస్కారముల వలననే పుణ్య పాపాలు, కేవలము సంస్కారముల వలననే ఈ సుఖ దుఃఖాలు. కాబట్టి ఆ సుఖ దుఃఖాలని, ఈ పుణ్య పాపాలని, ఈ చావు పుట్టుకల్ని ఎవరితో కనెక్ట్ చేస్తుంది? ఈ యొక్క సంస్కారాలు స్థూల ప్రపంచంతో కనెక్ట్ చేస్తుంది. కాబట్టి నువ్వు సూక్ష్మ ప్రపంచంలో అనుభవించడానికి లేదు, లేక మానసిక ప్రపంచంలో అనుభవించడానికి లేదు. కాబట్టి ఎటువంటి స్థూల సంస్కారాలు కలిగి ఉన్నావంటే అప్పుడు నువ్వు స్థూల శరీరంతో స్థూల ప్రపంచంలో అనుభవించాల్సి ఉంటుంది. ఒకవేళ నీకు సూక్ష్మ సంస్కారాలు అంటే సూక్ష్మ శరీరంతో సూక్ష్మ ప్రపంచంలో అనుభవించాల్సి ఉంటుంది. ఒకవేళ నీకు మానసిక సంస్కారాలు ఉంటే మానసిక శరీరంతో మానసిక ప్రపంచంలో అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు నీకు ఇవన్నీ కేవలం సంస్కారముల వలనే. కాబట్టి ఎప్పుడైతే వీటిని దాటుకొని నువ్వు సంస్కార రహితం అవుతావో అప్పుడు నువ్వు వచ్చిన పని పూర్తవుతుంది. అదే మోక్షం, అదే ఆత్మ సాక్షాత్కారము. కాబట్టి ఇంతవరకు మనకి అవతాడు చెప్పినటువంటి మాటలు సో ఇప్పటితో కంక్లూడ్ చేస్తున్నాడు అండి. తర్వాత మెహరోపాసనంలో మిగతా అవతాడు మాట్లాడే మాటల్ని శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేద్దామండి. ఎటర్నల్ బెలెవెడ్ అవతార్ మెహర్ బాబా కి జై. ఇక తర్వాత మనకి ఓకే అండి. క్లారిఫికేషన్ సెషన్ లో ఎవరైనా అడగాలనుకుంటున్నారో ఏమైనా చెప్పాలనుకుంటున్నారని?
ఓకేనండి. సో ఏమి క్లారిఫికేషన్ ఏం లేనప్పుడు నెక్స్ట్ మనకి సో కాబట్టి మనం నెక్స్ట్ సెషన్కి వెళ్ళిపోతాము. నెక్స్ట్ మనకి సాంగ్ మనకి నర్మదా గారు ప్రజెంట్ చేస్తారు. ఆ తర్వాత మనకి ఆ నామం ఉంటుంది, తర్వాత ఆరతి, తర్వాత 2 నిమిషాల పాటు నిశ్శబ్దం అండి. अवतार मेहर बाबा की जय। मेहर 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 ಎನ್ನುವಾ ಪ್ರೇಮದಿಂದ ಕರೆಯ ಮೆಹರ್ ಬಂದು ಸಲಹುವ ಮೆಹರ್ 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 ಎನ್ನುವ ಪ್ರೇಮದಿಂದ ಕರೆಯ ಮೆಹರ್ ಬಂದು ಸಲಹುವ ಮೆಹರ್ ನಾಮ ಒಂದೇ ಸಾಕು ಬಾಳದಾರಿಗೆ ಮೆಹರ್ ನಾಮ ಒಂದೇ ಸಾಕು ಬಾಳದಾರಿಗೆ ಬೇರೆ ಭಾಗ್ಯ ಬೇಕೆ ಮೆಹರ್ ನಾಮ ಸಾಲದೆ ಬೇರೆ ಭಾಗ್ಯ ಬೇಕೆ ಮೆಹರ್ ನಾಮ ಸಾಲದೆ ಮೆಹರ್ 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 ಎನ್ನುವ ಪ್ರೇಮದಿಂದ ಕರೆಯ ಮೆಹರ್ ಬಂದು ಸಲಹುವ ಹುಟ್ಟು ಸಾವು ದಡಗಳೆರಡ ನಡುವೆ ಬಾಳುವೆ ಹುಟ್ಟು ಸಾವು ದಡಗಳೆರಡ ನಡುವೆ ಬಾಳುವೆ ನೋವು ನಲಿವು ಹಲವು ಭಾವ ಹರಿದ ಕಾಲುವೆ ನೋವು ನಲಿವು ಹರವು ಭಾವ ಹರಿದ ಕಾಲುವೆ ಹರಿದು ಹರಿದು ದಣಿದ ಜೀವ ನೀನು ಮಾನವ ಹರಿದು ಹರಿದು ದಣಿದ ಜೀವ ನೀನು ಮಾನವ ಒಮ್ಮೆ ನೀನು ಜಪಿಸಿ ನೋಡು ಮೆಹರ್ ನಾಮವ ಒಮ್ಮೆ ನೀನು ಜಪಿಸಿ ನೋಡು ಮೆಹರ್ ನಾಮವ ಮೆಹರ್ 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 ಎನ್ನುವ ಪ್ರೇಮದಿಂದ ಕರೆಯ ಮೆಹರ್ ಬಂದು ಸಲಹುವ ಇಂದು ನಿನ್ನದೆಂಬುದೆಲ್ಲ ನಾಳೆ ಯಾರದೋ ಇಂದು ನಿನ್ನದೆಂಬುದೆಲ್ಲ ನಾಳೆ ಯಾರದೋ ಇಂದು ಕಳೆಯ ನಾಳೆಯೊಂದು ಬಹುದೋ ಬಾರದೋ ಇಂದು ಕಳೆಯ ನಾಳೆಯೊಂದು ಬಹುದೋ ಬಾರದೋ ಬದುಕಿನೆರಡು ಕ್ಷಣವು ನಿನ್ನ ಪಾಲು ಮಾನವ ಬದುಕಿನೆರಡು ಕ್ಷಣವು ನಿನ್ನ ಪಾಲು ಮಾನವ ಎಲ್ಲ ಮರೆತು ಜಪಿಸಿ ನೋಡು ಮೆಹರ್ ನಾಮವ ಎಲ್ಲ ಮರೆತು ಜಪಿಸಿ ನೋಡು ಮೆಹರ್ ನಾಮವ ಮೆಹರ್ 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 ಎನ್ನುವ ಪ್ರೇಮದಿಂದ ಕರೆಯ ಮೆಹರ್ ಬಂದು ಸಲಹುವ ಪ್ರೇಮದಿಂದ ಕರೆಯ ಮೆಹರ್ ಬಂದು ಸಲಹುವ ಪ್ರೇಮದಿಂದ ಕರೆಯ ಮೆಹರ್ ಬಂದು ಸಲಹುವ ಅವತಾರ್ ಮೆಹರ್ ಬಾಬಾ ಕಿ ಜೈ. शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय। ओ भगवान मेहर बाबा भगवान ओ भगवान मेहर बाबा भगवान ओ भगवान मेहर बाबा भगवान ओ भगवान मेहर बाबा भगवान
ओ भगवान, ओ भगवान, मेहरबान भगवान, 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 ओ भगवान, ओ भगवान, मेहरबान भगवान।
नित्य सहचर शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। भूल जावे नारो जहलत नी कर को दो रत्न परमातु चलाकी हाशु बक्षो नी के बक्षे नूरे मातु हयामो शेख मेहरो बाबा चरणों पर तुझने दरिए से खुदाना जातती वाके पतईबे तू मेहरबा तो तुझे माँ लिख की कतनो तो हाशी बीने आरहुबी तुझे दरी याए वहदत तुम्हारे पतनो होई तू बातो हमारा रब ने ऐसा लिख बख्श दे नाना इजदनो के तो परो माँ तो माग्नानी चने मुग प्यारे हीरा पातो खुदाना प्रेमनो प्यालो पिलावी मस्त हमने कर के तुझ परो जानो साधु के साकिया पीरे पयमा तो हमारी नाव बरदरिए तरावे तो हमें तरिए हमारा ना खुदा है मेहरो बाबा चेनिगे बातो हमारा ना खुदा है मेहरो बाबा चेनिगे बातो बुझावे नारो जहलत नी के कर को दो रत्न परमातो चलाकी आशु बक्षो ने के बक्षे नूरे मातो शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। జై మెహర్ బాబా అందరికి। ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దామండి. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా కీ జై.
శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. సో రేపటి మనకి మెహరోపాసనంలో మీ అందరికీ నేను ముందుగా ఇన్ఫార్మ్ చేసినట్లుగా, ఇంటిమేట్ చేసినట్లుగా ఒక మ్యూజికల్ మెహరోపాసనం విత్ అన్నమయ్య ఉంటుందండి. ఎందుకంటే ఈ యొక్క గాడ్ స్పీక్స్ అనేటువంటి జర్నీ కొనసాగుతున్నప్పుడు ఎక్కువగా మనకి కనెక్ట్ అయ్యే విషయాలు మనకి అన్నమయ్య ద్వారా మనకు అవతడు అందిస్తున్నాడు కాబట్టి వాటిని కూడా కాస్త లోతుల్లోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రతి నెల మొదటి మెహరోపాసనము, చివరి మెహరోపాసనం. అంటే మొదటి మెహరోపాసనం అంటే మనకి గురువారం వస్తుందండి. ఆ రోజు మనకి కంప్లీట్ గా ఒక సంకీర్తన తీసుకొని అందులో ఉన్న అర్థాన్ని, అంతరార్థాన్ని కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదే విధంగా చివరి మెహరోపాసనం ఆ నెలలో అంటే శనివారం అండి, శనివారం వస్తుంది. అంటే ఈ యొక్క సంగీతపు మెహరోపాసనం, ఈ మ్యూజికల్ మెహరోపాసనంలో ఒక ద్విపద అంటే ఒక సంకీర్తన తీసుకొని దానికి ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు, ఎంతవరకు అర్థం చేసుకోవచ్చు, ప్రతి పదానికి అర్థాన్ని, అంతరార్థాన్ని, సో ఏ విధంగా అవతాడు చెప్పేటువంటి ఒక సూటి మాటకి ఒక ధీటైనటువంటి సంకీర్తన అందించినప్పుడు ఆ మాటకి ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది కూడా ఇక మీదట ప్రతి నెల ఒక 2 మెహరోపాసనాలు ఎక్స్క్లూజివ్ గా అన్నమైదే ఉంటుందండి, ఒక సంకీర్తన తీసుకోండి. కాబట్టి రేపు ఆ యొక్క మ్యూజికల్ మెహరోపాసనం విత్ అన్నమయ్య ఉంటుంది. అంటే అన్నమయ్య సంకీర్తనలతో సంగీతపు మెహరోపాసనము. కాబట్టి రేపటి మెహరోపాసనంలో మనకి అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలిసి ఉంటుంది, మీకు తెలుసు కాబట్టి ఒక సపరేట్ గ్రూప్ పెట్టి అంతర్యామితో అన్నమయ్య అనేటువంటి వాటిలో షేర్ చేస్తున్నాను నేను జర్నీ చేస్తున్నంత వరకు. కాబట్టి అందులో ముఖ్యంగా స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఇంతవరకు గత 27-28 సంకీర్తనల వరకు షేర్ చేయడం జరిగింది. కాబట్టి అందులో మొట్టమొదటిది ఒక సంకీర్తన రేపు తీసుకోవడం జరుగుతుంది. అదే తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కాబట్టి రేపటి మెహరోపాసనంలో అన్నమయ్య ఇచ్చినటువంటి ఆ సంకీర్తనని, అందులో ఉన్న ప్రతి పదాన్ని, అర్థాన్ని, అంతరార్థాన్ని తెలుసుకొని అది అవతాడి మాటకి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు అనేది కూడా రేపు మనము కాస్త విచారణ అనేది కొనసాగిద్దామండి. కాబట్టి రేపటి మెహరోపాసనంలో తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై.